ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా. పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో. సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో. సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో. అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో. సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం. మండు వేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేడలు దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో. దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా. నీలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి కడుపు నిండారా పండింది. నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ హో అన్నది. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో. విద్యార్థులు, మా ఆప్తమిత్రుడు శ్యామశాస్త్రి కుటుంబ సభ్యులు మరియు ఈ గ్రామ పెద్దలు ఈ పాఠశాల ఉన్నతికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతున్నాను. సంతోషమైన విషయం ఏంటంటే ఈ పాఠశాల దాదాపు మొదటి బ్యాచ్ నుంచి ఇప్పుడు దాదాపు 30-35 సంవత్సరాల కింద బ్యాచ్ అంటే అన్ని బ్యాచ్లకు సంబంధించిన చాలా వరకు పూర్వ విద్యార్థులు చూడడం చాలా సంతోషం అనిపించింది నాకు. రకరకాల వృత్తుల్లో ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళు తిరిగి చేసుకొని ఈ కార్యక్రమానికి మాస్టర్ గారి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చినందుకు అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల క్రితమే బహుశా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పాఠశాలలో జరిగినటువంటి వేడుకల్లో నేను కూడా వచ్చి పాల్గొన్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ మాస్టర్ గారి పదవి విరమణ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పరిచయం చేసుకుంటాను మొదటగా, అందరికీ పరిచయమే కానీ నేను మీ మాస్టర్ గారి బాల్యమిత్రుడిని. చిన్నప్పటి నుంచి బహుశా 2-3 తరగతులలో నేను చేరినప్పటి నుంచి ఒకే బెంచ్లో కూర్చొని చదువుకొని 10th వరకు బహుశా అన్నదమ్ములము ఒకే తల్లిదండ్రులు పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగా పెరిగాం మేము. అదే అంతే ఆత్మీయతతో 10th వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత మా ఫాదర్ గుర్తురీత్యా నేను ట్రాన్స్ఫర్ సలహా వెళ్ళడము, వీడు ఇక్కడే పొజిల్లో ఉండిపోతూ అక్కడ డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చి తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత దత్తత స్వీకారానికి నర్సరావుపేట వచ్చి దత్తత తీసుకోవడము, అక్కడి నుంచి ప్రయాణం ఇలా మీ బయ్యవరం గ్రామానికి వచ్చింది. తర్వాత విషయం అంతా మీకు తెలుసు. గత 35 సంవత్సరాలుగా ఈ గ్రామ విద్యా అభివృద్ధికి, గ్రామంలో విద్యార్థులకి విద్యాబోధనకి ఎనలేని కృషి చేశాడు. నేను మిత్రుడు కాబట్టి అంతకంటే ఎక్కువ పొగడకూడదు. ఎప్పుడూ చెప్పే ఒకే కామన్ మాట, ప్రతి పాఠశాలలో విద్యాభ్యాసం బాగానే చేస్తారు. అందరూ విద్య చేయాలని, విద్యాభ్యాసం బాగా చేసి అందరూ విద్యార్థులకు విద్య నేర్పించాలనే తపన ప్రతి పాఠశాల యాజమాన్యానికి ఉంటుంది. కానీ మా మిత్రుడి పాఠశాలలో ఉన్న ఒకే ఒక గొప్ప విషయం అంటే విద్యతో పాటు విలువలు, సంప్రదాయ ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్నీ కూడా నేర్పుతారని గర్వంగా నేను చాలా చోట్ల చెప్పాను. మా ఆఫీసులలో మీటింగ్లలో కూడా చెప్పేవాడిని. అలాంటి విద్యాబోధన మీకు 35 సంవత్సరాల పాటు మీ గ్రామంలో నిర్వహించి వయసు రీత్యా కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసనమైన వల్ల ఒక దురదృష్టకరమైన సంఘటన ప్రకారం మీకు తెలిసినట్టు టీచర్ గారు పరమపదించిన తర్వాత కొంచెం ఒంటరిగా అయిపోయి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా రావడం వల్ల
సకాలంలోనే విశ్రాంతి జీవితం గడపాలనుకుంటున్నాడు. ఆ సందర్భంగానే ఈ పదవి విరమణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మీ పదవంతా సహకారం అందించారు ఇంతకాలం. ఇక పదవి విరమణ తర్వాత కూడా ఏదో మా స్నేహం ఇలాగే కంటిన్యూ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరము పుట్టి పెరిగిన బాల్యంలో పుట్టి పెరిగినటువంటి ఊర్లో సెటిల్ అయిపోతున్నారు మీ మాస్టర్ గారు పొదిల్లో. కాబట్టి అది కొంచెం నేను సంతోషించదగిన విషయం. మా స్వగ్రామం దగ్గరలోనే ఉంటాం కాబట్టి కలుస్తూనే ఉంటాం. సరే, ఈ పాఠశాల అభ్యున్నతికి తోడ్పాటు చేసిన మీ గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులకి, పూర్వ విద్యార్థులకి అందరికీ ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇది పూర్వ విద్యార్థులు అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రాం కాబట్టి పూర్వ విద్యార్థుల్లో ఒకళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు. పూర్వ విద్యార్థులలో ఒకళ్ళు పూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన హై స్కూల్ హెచ్ఎం గారు వారి యొక్క అనుభూతుల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుని భగవంతుడిగా ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి మన దేశంలో మరి ఈ కార్యక్రమంలో 35 సంవత్సరాల క్రితం వేశారు ఈ గ్రామానికి రావడం. వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది అంటే ఈ 35 సంవత్సరాల్లో మాస్టర్ చేసిన కృషి ఏందో మన కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. మరి ఎంతోమంది విద్య అంటే కూడా తెలియనటువంటి ఒక గ్రామంలో వ్యవసాయ భూములు కూడా తక్కువగా ఉండి జీవనోపాధి కోసమై కష్టపడి జీవించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామాన్ని ఆయన 35 సంవత్సరాల క్రితం ఎంచుకొని ఒక చిన్న పాఠశాలను ఇక్కడ అభివృద్ధి చేసి స్థాపించుకొని మరి ఇక్కడే ఈ గ్రామంలో స్థాపించుకోవడానికి కారణం ఏంటంటే భగవద్గీతలో చెప్పినప్పుడు ఎక్కడైతే కారణం లేకుండానే మంచి పనులు చేస్తూ ఉంటారో అక్కడ మనకు తెలియకుండానే మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో దిగి వస్తాడు. ఆ విధంగా మాస్టారు చిన్న గ్రామాన్ని ఎంచుకోవటం, అంచెలంచెలుగా దీన్ని పెద్ద చేసి ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దారు అంటానికి మన పూర్వ విద్యార్థులు వాళ్ళు ఉదయం నుంచి మాస్టర్ పట్ల చూపిస్తున్నటువంటి వినయమే మనకి నిదర్శనం. మాస్టర్ ఎంతోమందిని ఒక మంచి చదువు చెప్పి ఉద్యోగాలు వచ్చేది చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఇంకా బృహత్తరమైన మంచి కార్యక్రమం. ఆ మంచితనమే లేకపోతే వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబం వరకే అది పరిమితం అవుతుంది, కానీ మళ్ళీ అది 10 మందికి ఉపయోగపడదు. ఆ విధంగా మరి మాస్టర్ తయారు చేసిన శిష్యులందరూ కూడా ఇక్కడ ఈ స్కూల్లో నుంచి వచ్చిన విద్యార్థుల వల్లే ఇక్కడ ఒక పెద్ద పాఠశాల తయారవటం, అది హై స్కూల్గా మార్చుకోవడం, ఆ హై స్కూల్లో నుంచి కొన్ని వందల మంది విద్యార్థులు అత్యధిక ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడం, మరి ఇదంతా చేసిన కార్యక్రమం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. మాస్టారు నేను ఈ 2 సంవత్సరాల్లో మాస్టర్లో ఉన్నటువంటి మంచి నేను గమనించినటువంటి లక్షణాలను మీకు తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను. నేను వచ్చిన కొత్త హై స్కూల్లో చేరడానికి 2003 మేలో గతంలో పనిచేసినటువంటి అప్పారావు మాస్టారు నేను ఇద్దరం కలిసి స్కూల్కి వచ్చాము. వచ్చిన తర్వాత మాస్టారు ఆయన ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతున్నారు. మరి అప్పారావు గారి వయసులో కూడా చిన్నవాడు అయినప్పటికీ ఆయన ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధి కానీ తర్వాత ఆయన చేసిన మంచి పనులు కానీ మాస్టర్ యొక్క హృదయాన్ని బాగా ఆకర్షించింది. అప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత మాస్టర్ మరి అంత వయసులో ఉండి ఆయన్ని
మాట్లాడించిన తర్వాత ఆయనకి తల వంచి పాదాభివందనం చేశారు మాస్టర్. అది ఎంత సంస్కారం ఉంటే మనం చేయాలి. ఇప్పటికి కూడా ఆ సన్నివేశం నా మదిలో ఎంత ఎంత ఎత్తుకెదిగినా సరే మనం ఎంతో వినయంగా ఉండాలి అని ఒక గురువుగారు చెప్పిన మాటని పదే పదే గుర్తు తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే ఎక్కడైతే వినయం ఉండదో అక్కడే అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే వినయం మంచితనం ఉండదో అక్కడ మనకు తెలియకుండానే మన ద్వారా జరగాల్సిన మంచి కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. మనం చేసామంటుకోవడానికి కూడా అవసరం లేదు. కారణం లేకుండానే సుఖపెట్టువాడు కారణం లేకుండానే సృష్టించును అన్నారు. భగవద్గీతలో చెప్పినట్టు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే మంచి పనులు జరుగుతుంటాయో మంచి సంకల్పాలు జరుగుతుంటాయో అక్కడ మనకు తెలియకుండానే మాస్టర్ లాంటి వాళ్ళు ఎన్నుకొని, ఇందాక ఒక మాట అన్నారు మాస్టర్, మనదేం లేదండి, ఈ గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యమే వాళ్ళకి ఈ రూపంలో భగవంతుడు నా రూపంలో నీ రూపంలో అందరి రూపంలో వాళ్ళకి మంచి చేస్తా ఉన్నాడు, నేను చేసింది ఏది లేదన్నాడు. అది మాస్టర్ దగ్గర ఉన్నటువంటి వినయం. కాబట్టి 35 సంవత్సరాలు మాస్టారు ఈ గ్రామంలో అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పి, ఈ 2 సంవత్సరాల్లో కూడా నేను గమనించింది ఏంటంటే ఈ కాన్వెంట్ నుంచి వచ్చినటువంటి పిల్లల్లో ఒక్క చదువే కాదు, చదువు అనేది ఎక్కడైనా వస్తుంది, కానీ దాంతోపాటు వినయము విధేయత మంచి ప్రవర్తన లేకపోతే అటువంటి చదువు వ్యర్థం కింద మారిపోతుంది, దేనికి ఉపయోగపడదు. మనం చదివిన చదువు వల్ల మన ద్వారా 10 మందికి మేలు జరిగేటట్టుగా మనల్ని తీర్చిదిద్దిన వాళ్ళే మనకి నిజమైన గురువులు. మరి ఆ విధంగా ఉదయం నుంచి మాస్టారు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయటానికి వాళ్ళు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నన్ను పిలవడానికి వాళ్ళు రాత్రి 10 గంటలకు వచ్చారు. మరి అప్పటికి వాళ్ళు ఎంత వాళ్ళ వృత్తులు చేసుకుంటానే రాత్రి 10 గంటల సమయంలో ఆహ్వానాలు పట్టుకొని తిరిగి మాస్టర్ మీద అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల సంస్కారానికి నా పాదాభివందనం చేస్తున్నాను. అట్లా ఇక ముందు కూడా మాస్టర్ ఏదైతే మనకు నేర్పాడో, ఏ సంస్కారం అయితే మనకు నేర్పాడో ఆ సంస్కారాన్ని మనం 10 మందికి అందించడానికి మనం శాయశక్తులా ప్రయత్నిద్దాం. మాస్టర్ యొక్క భావి జీవితం మరి ఆయన కోరుకున్నట్లుగా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇక అక్కడికి పోయిన తర్వాత కూడా మాస్టారు ఆయనకి చేతైనంతలో 10 మందికి మేలు చేస్తా. ఎందుకంటే మనం జీవించినంతకాలం మనకు తెలియకుండానే భగవద్గీతలో ఒక వాక్యం చెబుతారు, అది ఒక్కటి చెప్పి నేను విరమిస్తాను. మనకి తెలియకుండానే ఒక మాయ అనేటువంటి ఒక భ్రాంతి, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అనేటువంటి ఒక మాయలో పెట్టి ఈ సృష్టికి కావాల్సినటువంటి పనులన్నీ భగవంతుడు మన చేత చేయిస్తాడు. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మేము ప్రతి వాళ్ళు కూడా అంతే. ఆ మాయ అనేది లేకపోతే సృష్టికి కావాల్సిన కార్యక్రమాలు ఎవరో కూడా చేయరు. ఎందుకని నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి ఒక చిన్న మాయ అనేది సృష్టించి భగవంతుడు ఇంకొక కావాల్సిన పని నిరంతరం చేస్తూనే ఉంటాం. ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చేస్తాం, కానీ అది వాళ్ళ పని వాళ్ళకే ఉపయోగపడితే వాడు జీవించలేదు. అది ఇంకోళ్ళకి ఉపయోగపడితేనే మనం జీవించగలుగుతాం. ఉదాహరణకి మేమే ఉన్నాము, నా కుటుంబాన్ని పోషించుకోవాలని పొద్దున్నే స్కూల్కి వస్తాను. వచ్చిన కాడి నుంచి నేను ఏం చేస్తాను, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ అక్కడ ఉన్నటువంటి నా బాధ్యతలు కానీ నిర్వర్తించడానికి నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తున్నాను? నా కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఒక మాయతో. ఆ మాయాన్ని తొలగించుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి జీవి కూడా జీవించినంత కాలము ఇంకోళ్ళకి ఉపయోగపడి పని చేస్తున్నంత కాలమే మనం జీవించగలుగుతాం. కాబట్టి మాస్టర్ జీవితం కూడా ఆ విధంగా, ఆ శేష జీవితంలో కూడా మాస్టారు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ 10 మందికి సేవ చేస్తూ ఆయన జీవితం
ధన్యం కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు అటువంటి మంచి శక్తిని ఆరోగ్యాన్ని మాస్టర్కి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మన మాస్టర్ గారి అన్నయ్య గారు అయినటువంటి శ్రీధర్ సార్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారి యొక్క అనుభూతులను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సభాయే సభకు నమస్కారం. ఈనాటి పాఠశాల డైరెక్టర్ గారు రామశాస్త్రి గారు రామశాస్త్రి గారు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీరందరికీ ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ డైరెక్టర్ గారు శ్యామశాస్త్రి గారు మాకు స్వయాన తమ్ముడు. మా తమ్ముడు మా తమ్ముడు అయినప్పటికీ కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలో మా తమ్ముడు నిరంతర కృషివరుడు. నిర్విఘ్నంగా తన హృదయాన్ని దాటుకోకుండా పరోపకార పారాయణుడిగా జీవించాడు. గత 30 సంవత్సరాల నుండి మీ ఊళ్ళో ఉండి అనేక మంది విద్యార్థుల్ని ఉన్నతవంతులుగా తీర్చిదిద్దాడు. అటువంటి గొప్ప వ్యక్తి మా తమ్ముడైనందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. నాకేమనే ఈనాటి సభా కార్యక్రమానికి మా తమ్ముడి దగ్గర విద్యను అభ్యసించి ఇవాళ ఉన్నత పదవులు అధిరోహించినటువంటి విద్యార్థి సమూహాన్ని చేసిన సేవ నిరుపమానమైంది. ఇటువంటి కార్యక్రమం నేను ఎక్కడా కూడా చూడలేదు. అప్పుడెప్పుడో మనం పూర్వకాలంలో సర్వే విశ్వేశ్వరయ్య గారిని ఆయన శిష్యుడు గొర్రెబండి మీద ఎక్కించుకుని రాజధాని నగరంలో బెంగళూరులో ఆయన తీసుకుని వెళ్ళారని ఏదో పుస్తకాల ద్వారా మనం విన్నమాటే కానీ ఇవాళ స్వహస్తాలతో ఆయన్ని మోసుకుంటూ ఈ కళ్యాణ మండపం దాకా తీసుకొచ్చిన ఆ విద్యార్థి బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికందరికీ మూల కారణం ఏంటయ్యా అంటే విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత సుఖం. విద్యా దదాతి వినయం. విద్య బాగా మనం అందించిన తర్వాత వచ్చేది ఏంటంటే వినయం. విద్యా దదాతి వినయం వినయాద్యాది పాత్రత. ఆ వినయం ద్వారా వచ్చేది పాత్రత్వం. అంటే ఏది తగింది, ఏది తగంది, ఏది ఉపయుక్తమైంది, ఏది అనుపయుక్తమైంది, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ పని చేయాలి, ఏ మంచి పని చేయాలి, ఏ మంచి పని చేయకూడదు, ఈ విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. పాత్రత్వ ధనమాప్నోతి. ఎప్పుడు మనలో వినయం విధేయత ఇవన్నీ ఉంటాయో పాత్రత్వాన్ని కలిగి ఉంటామో తద్వారా మనకు ధనం వస్తుంది. ఆ ధర్మం. ఆ ధనం వల్ల ధర్మ కార్యాలు చేయాలని ఆ జ్ఞానోదయం అవుతుంది. ధర్మం తదసుఖం. తర్వాత జీవితం అంతా సుఖంగా గడిచిపోతుంది. అటువంటి వినయ విధేయతలు గడిపిన విద్యను మీకు అందించాలి ఈ గ్రామ ప్రజలందరికీ, గ్రామంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా అటువంటి వినయ సంపన్నమైనటువంటి విద్యను అందించి ఆయన చరితార్థుడైనాడు. దానికి తోడు ఆయన సతీమణి ఆమె చేసిన నిరంతర కృషి. నేను చాలా వాట్సాప్లో వాటిలో చూస్తూ ఉంటాను. ఆ కోలాటాలు, ఆ చెక్క భజనలు, ఆ సంకీర్తనలు అవన్నీ చూసిన హృదయం పులకించిపోతుంది. అసలు ఇటువంటి
కార్యక్రమాలు ఎట్లా చేపట్టారు, ఇవన్నీ వీటికి శిక్షణ ఎక్కడ తీసుకున్నారు, ఇదంతా తమ స్వయం కృషితోటి ఇవాళ ఈ స్థితికి వచ్చారే. కాబట్టి నిరంతర కృషి వరుడు అని ఇందాకనే చెప్పారు. ఆమె కూడా పాపం ఆమె జీవించినంత కాలం కూడా విద్యార్థులకు విద్యను నేర్పాలా, ఎట్లా నేర్పాలా, దానికి ఏ తర్ఫీ తీసుకోవాలా, ఏ ఉపకరణాలు ఉపయోగించాలా, అవన్నీ ఆమె హృదయంలో నిక్షిప్తం చేసి అది విద్యార్థుల ప్రదర్శింపజేసి మహోన్నతమైన వ్యక్తిగా ఆమె నిలిచింది. పిల్లలందరినీ కూడా నిలబెట్టింది. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృవాద్యం న చ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ విద్య. విద్యాధనం సర్వధన ప్రధానం. వాడు మనస్సుల్లో భార్యాభర్తలిద్దరూ కూడా అన్ని ధనాల్లో కల్లా కూడా విద్యాధనము గొప్పది. ఆ విద్య అనేది ఈ చిన్నారులందరికీ మనం గనక నేర్పిస్తే భావి జీవితంలో వాళ్ళు ఎంతో ఎదుగుతారు. నా చోరహార్యం దొంగలించలేనిది, నచ రాజహార్యం రాజుని స్వీకరింపలేనిది, నా భ్రాతృవాద్యం ఒక 20 ఎకరాలు ఉందనుకోండి, అన్నదమ్ములు 20 ఎకరాలు, నీకు 10 ఎకరాలు, అది 4 ఎకరాలు, నీకు 5 ఎకరాలు పంచుకుంటారు. కానీ విద్యాధనాన్ని ఎవరు అట్లా పంచుకోవడానికి వీలు లేనిది. నా చోరహార్యం నచ రాజహార్యం నా భ్రాతృవాద్యం నచ భారకారి. ఇన్ని పుస్తకాలు చదివామనుకోండి, మన తలకాయ బరువు ఎక్కినట్టుగా ఉండదు. జ్ఞానం అభివృద్ధి ఉంటుందే కానీ సదా భారము అని అనిపించదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధతయే విద్య. నువ్వు ఖర్చు పెట్టే కొద్దీ అది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ అది నిర్వీర్యమైపోదు. అటువంటి విద్యాధనాన్ని ఈ గ్రామంలో ఉన్న విద్యార్థి లోకానికందరికీ కూడా ఆ భార్యాభర్తలు అందించి ఇవాళ ప్రయోజకుల్ని చేసి ఎంతమందో ఉపాధ్యాయుల్ని, ఎంతమందో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు. వారి కృషి అద్వితీయమైనది, అనంతమైనది, అనిర్వచనీయమైనది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాను. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం హిమాలయ పర్వతాలు పెడుతున్నాడు. అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించడం కోసం హిమాలయ పర్వతాల్లో తపస్సు చేయడానికి పోతూ ఉన్నాడు. ధర్మరాజు ఏం చేశాడంటే ఒక యక్షుణ్ణి, అంటే హిమాలయ పర్వతాల్లో ఏ సానువుల్లో ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడ అరదడి లేకుండా ఉంటుందో అటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళాలి. అందుకని ఒక యక్షుణ్ణి అర్జునుడికి తోడుగా ఇచ్చి పంపించాడు. ఆ యక్షుడు అర్జునుడి వెంట నడిచి హిమాలయ పర్వతాల్లో సానువుల్లోకి తీసుకెళ్ళాడు. ఆ హిమాలయ పర్వతాల్లో ఒక మంచి ప్రదేశాన్ని, ప్రశాంతమైన వాతావరణం కలిగిన ప్రదేశంలో అర్జునుడికి చూపించి, అయ్యా నీవు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి నీకు అనువుగా ఉంటుంది, ఈ ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసుకోమని చెప్పాడు. చెప్పి మరి ఆయన బట్టి ఏం తపస్సు చేయడుగా, నేను మళ్ళీ తిరిగి రావాలి కదా. ఆ తిరిగి వచ్చే సమయంలో అర్జునుడు అన్నాడు, ఒక మాట అన్నాడు, సత్పురుషాణం వియోగం బహుదాం వ్యధాం జనయంతి. సత్పురుషాణం వియోగం బహుధాం వ్యధాం జనయంతి. అంటే సత్పురుషుల యొక్క ఎడబాటు, అంటే సత్పురుషుల యొక్క వెళ్ళిపోతున్నారు అనుకున్నాం. సత్పురుషాణం వియోగం అంటే దూరమైపోతూ ఉంటాం. బహుధాం అంటే ఎక్కువగా, బాధాం జనయంతి బాధలు కలగజేస్తుంది అని చెప్పారు. అయ్యా మీరు సత్పురుషుడు, మీరు ఈ నన్ను వదిలిపెట్టి ఈ పర్వత ప్రాంతంలో మీరు తిరిగి వెళ్తూ ఉన్నారు, మీలాంటి సత్పురుషుడు నన్ను వదిలిపెట్టిపోవడం నాకెంతో బాధలు కలిగిస్తుంది అని అర్జునుడు అన్నాడు. అట్లా
ఒక సత్పురుషుడు ఇవాళ కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం అంటే వయస్సు పెరగటం, తన ఒంటరి జీవితం అనుభవించటం, ఇటువంటి కార్యక్రమాల వల్ల సరే 62 ఏళ్ళు చేయాల్సింది పదవీ విరమణను 60 సంవత్సరాలకే పూర్తి చేసుకుంటున్నారు. మీరు ఈ గ్రామ ప్రజలు, గ్రామంలో ఆయన దగ్గర చదువుకున్న శిష్యులందరూ కూడా ఆయన ఏదో ఎంతో భక్తి ప్రపత్తులు ప్రకటించి అతను ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం కల్పించడానికి మార్గాన్ని సుగమం చేశామని అనుకున్నాను. ఏనాటికైనా నదులు ఎక్కడెక్కడ ప్రవహించినప్పటికీ నదీనా సాగరో గచ్చతి. నదులు ఎక్కడ ప్రవహించినప్పటికీ చివరకు సముద్రంలోనే చేరుకుంటాయి. అంటే మా తమ్ముడు కూడా ఈ ప్రాంతంలో వచ్చాడు, ఇక్కడ చెప్పాడు, మిమ్మల్ని అందరినీ విద్యార్థుల్ని చేశాడు. మీరు గ్రామ ప్రజల్లో తనలో నాలుకలాగానే మెదిగాడు, నిర్విరామమైన కృషి చేశాడు, అందరినీ విద్యావంతుడిగా చేశాడు. చేసి చివరకు మళ్ళా తను పుట్టిన ఊరు, తను పెరిగిన ఊరు, తన జన్మభూమికి చేరుకోవడం మా అందరికీ కూడా, అన్నదమ్ములమైన మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అట్టా మా తమ్ముడు ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఆనందంగా మా అన్నదమ్ముల మధ్య జీవిస్తూ తన శేష జీవితాన్ని గడపాలని, దానికి భగవంతుడు వాడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసా కోరుకుంటూ నాకు ఈ సెలవకాశాన్ని ఇచ్చిన ఆ పెద్దలందరికీ కూడా నమస్కారాలు, చిరంజీవులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఇంతకాలంగా మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి సహకారంతో, ప్రధానంగా మా టీచర్లు అంటే ఉపాధ్యాయ బృందం, టీచర్ గారి సహకారంతో ఇంతకాలంగా రాగలిగానంటే ఈ కాలం అంతా కూడా ఒకటండి. నేను ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్పగలను. మా అన్నయ్య నాకే స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య. నాకు చదువు చెప్పే విషయంలో నేను రౌండ్స్కి వస్తాను కదా, ఎప్పుడు రౌండ్స్కి రావడం మా అన్నయ్య కారకుడు. ఎందుకంటే తను తెనాలి దగ్గర పెదపూడి అనే ఊరిలో ఒక స్కూల్ పెట్టి చాలా గొప్పగా రన్ చేశారు. ఎంత కఠినంగా ఉండేవారంటే పిల్లల పట్ల, పిల్లల చదువుల పట్ల. నేను ఈనాటికి అంత కఠినంగా ఉండగలుగుతున్నానంటే మా అన్నయ్య పుణ్యమే. ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఈ లక్షణాలన్నీ నేను. ఆయన అప్పట్లోనే 78, 79లోనే ఇల్లు తిరిగి పిల్లల పరిస్థితులు గమనించేవాళ్ళు. మీ పిల్లల ప్రోగ్రెస్ ఎట్లుంటుందని చెప్పేవారు. అవన్నీ నా మనసులో ఎంతో గాఢమైన ముద్రను వేసాయి. ఆ పద్ధతిలో చెప్పాలి పిల్లలకి. అట్లా చెప్పడం వల్లనే ఒకటండి ఇళ్ళ దగ్గరికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ బిడ్డల కనుక మేము ఉన్నాము, మీ పిల్లలకు మేము భరోసా అని చెప్పడమే దాని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. మీరందరూ స్కూల్ దగ్గరికి రాలేరు కదండి, అప్పుడు నేనే రావాలి కదా మీ దగ్గరికి. మీ దగ్గరికి వచ్చి మీ అందరి మధ్య ఎంతో అనిర్వచనీయమైనటువంటి ఆనందాలు, అనుభూతులు ఎన్నెన్నో పొందాను. దానికి నేను చెప్పుకుంటాను మీతో. నాకు పూర్తి స్ఫూర్తి ప్రదాత ఈ విషయంలో మా అన్నయ్య అండి. మా రెండో అన్నయ్య, వీడు మా పెద్దన్నయ్య అండి. త్రివిక్రమరావు పేరు, కురోసూరులో ఉంటారండి. వీళ్ళు స్కూల్ పెట్టి 44 సంవత్సరాలు కురోసూరులో. వారి ద్వారానే మన ఊరికి రావడం జరిగిందండి. నాకు దారి చూపించిన వ్యక్తి మా అన్నయ్య. మా వదిన గారు ఉన్నారు ఇక్కడ, మా వదిన గారు అండి. చదువు చెప్పే విషయంలో మాత్రం మా అన్నగారు స్ఫూర్తి ప్రదాత. మా నాన్నగారు పేరు గోసుకొండ శ్రీరాములు. వారు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయినారు. మా ప్రకాశం జిల్లాలోనే చాలా గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి అండి. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థానాలు అధిరోహించారు. మా అమ్మగారి పేరు లక్ష్మమ్మ, మహా తల్లి. మొత్తం మేము కలిసి దాదాపు 16 మంది సంతానం అండి. అయితే చివరిలో మిగిలిన వాళ్ళం 10 మందిని. 10 మందిలో కూడా 2 కాలం చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరం సంతోషంగానే ఉన్నాము. ఒకసారి తోబుట్టువులు పరిచయం చేస్తాను. అంటే వీళ్ళందరి మధ్య ఒక తోబుట్టుగా ఉండగలగటం చాలా అదృష్టవంతుడిని నేను. మా అమ్మకు ఈ సందర్భం మా నాన్నకు మా నాన్నకి నమస్కృతులు. మా అక్కయ్య అన్ని పెద్ద ఇంటికి పెద్ద పేరు హనుమాయమ్మ.
తర్వాత అన్న ఈమె తర్వాత మా అన్నయ్య త్రివిక్రమరావు అండి, పేరు క్రోజులో ఉంటారు, స్కూల్ అని చెప్పాను కదా. మా వదిన గారండి వెంకటలక్ష్మి. ఆమె ఇద్దరు కూడా ఎంతో గొప్ప సేవ చేశారు క్రోజులకి. అక్కడ ఎంతెంతో మంది పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు. ఈరోజు కూడా వాళ్ళు ప్రైవేట్ లాగా నడుపుతున్నారండి స్కూల్ని, చక్కగా నడుపుతున్నారు ఇప్పటికీ ఈ వయసులో కూడా. ఇటువంటి విషయంలో నాకు మా అన్నయ్య వాళ్ళ స్ఫూర్తి. మన టీచర్ కాలం చేసిన తర్వాత స్కూల్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే వీళ్ళని స్ఫూర్తిని తీసుకున్నాను. ఈ వయసులోనే వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు నేను ఈ మాత్రం చెప్పలేను అనిపించింది. కాబట్టి నాకు ఈ విషయంలో మాత్రం మా అన్నయ్య వదిలే స్ఫూర్తి ప్రదాతలు. తర్వాత మా అన్నయ్య శ్రీధర్ గారు, మా వదిన గారు రాలేదు. మా వదిన గారి పేరు విజయలక్ష్మి. వీళ్ళు కొద్దిలో ఉంటారు, మా సొంత ఊరిలోనే ఉంటారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను మా అన్నయ్య వాళ్ళ సమక్షంలోకి. వీళ్ళ ఆధారంలోనే ఉండబోతున్నాను ఇప్పటి నుంచి. తర్వాత అన్నయ్య పేరు దామోదర్ శర్మ, విజయవాడలో ఉంటారు. మూడు అతను ఉన్నారండి, ఋషికేశ్ శర్మ, ఆయన కూడా పొద్దులోనే ఉంటారు. అయితే రాలేదండి. మా వదిన గారి పేరు భాగ్యశ్రీ. తర్వాత మా తమ్ముడు దామోదర్ అంటే విజయవాడలో ఉంటాడు. తర్వాత మా వదిన గారు అండి గాయత్రి దేవి. తర్వాత మా చెల్లెలు ఉందండి పార్వతి, అమ్మాయి పేరు. అమ్మాయి అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, శ్రావణం అన్న మా చెల్లెలు కొడుకు. మా చెల్లెల తరఫున తను వచ్చాడు. వాళ్ళతో ఉన్న అనుబంధాలని చాలా గొప్పగా ఉంటాయి. మేనల్లుడు లాగా ఉంటారు వీళ్ళందరూ కూడా. తను ఒక మేనల్లుడు తను ఒక మేనల్లుడు. తను ఎవరో కాలేదు, పేరు రామకృష్ణ. తను ఎవరో కాదండి, సుబ్రహ్మణ్య మాస్టర్ మీరు అంటున్నారు కదా, మీకు సుపరిచితుడు అయినటువంటి సుబ్రహ్మణ్య మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్కి సొంత తమ్ముడు, మా అక్కయ్య కొడుకు. సుబ్రహ్మణ్య మాస్టర్ మా అక్కయ్యకి పెద్ద కొడుకు. తర్వాత వాడు ఇంకోటి ఉన్నాడు, వేరే కారణం వల్ల రాలేకపోయినాడు. తన తర్వాత ఇంకొకటి ఉన్నాడు కానీ వాడు కాలం చేశాడు, లేరు ఇప్పుడు. తర్వాత వీడు చిన్నవాడు. విజయశ్రీ రావాలి తొందరగా మీరు. అయితే ఆమె ఇప్పుడు జీవించలేదు, కానీ చాలా ఉన్నత సంస్కారవంతుడు, కోర్టులో జాబ్ చేస్తాడు, రికార్డ్ అసిస్టెంట్గా ఒంగోలులో. మా అక్కయ్య పెద్ద కూతురు అండి విజయశ్రీ, అమ్మాయి పేరు, మా మేనకోడలు. తర్వాత ఈ అమ్మాయి రెండో అమ్మాయి శ్రీలక్ష్మి. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారండి, వీళ్ళేమో విజయవాడలో ఉంటారు. మరి ఇంతమంది చదువుకుంటే మధ్య వీళ్ళని కూడా మైమర్పించినటువంటి ఘనత మీదే. వీళ్ళందరినీ కూడా నేను మర్చిపోయినట్టు చేయగలిగారు మీరు, అందుకు ధన్యుడిని. మా గాయత్రి వదిన వాళ్ళ అమ్మాయి అండి, పేరు మనోహరి. ఈమె మొన్నట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, విజయవాడలో ఉంటారు. రాజేశ్వరి టీచరు. ఒకటండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన స్కూల్కి హెడ్ మిస్ట్రెస్గా ఉంటుంది తనే. మీకు చాలా మందికి తెలియని విషయం ఇది. మన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ కాదండి, నేను హెడ్ మాస్టర్ని కాదు. నేను కేవలం వాళ్ళు శ్రీ విజయ టీచర్ గారు, లక్ష్మీ టీచర్ గారు, వీళ్ళందరూ ఎట్నో అక్కడ సాధారణమైనటువంటి ఒక మాస్టర్ని మాత్రమే హెడ్ మిస్ట్రెస్గా ఉన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి టీచర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు నేను కూడా ఇక్కడికి వచ్చి చేశాను. ఆ తర్వాత నా చదువు రీత్యా నేను వెళ్ళిపోయి చదువుకొని, కానీ కంపల్సరీ ఏ అకేషన్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేది. పిల్లలు కూడా నేను ఇక్కడ రాకపోయినా కానీ పిల్లలందరూ నాకు తెలిసిన పిల్లలేను. కానీ నేను కూడా వేరే స్కూల్స్లో చేశాను. అక్కడికి ఇక్కడికి ఏందా తేడా అంటే, ప్రతిమా స్కూల్స్లో లేని ఒక విశేషమైన విలువ ఏంటంటే, మీకు సంస్కృతి సాంప్రదాయాల గురించి టీచర్ చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అది మేము చేసి మామూలు స్కూల్లో చేశాను, కార్పొరేట్ స్కూల్లో చేశాను. మన పురాణాలు అసలు ఎవరికి ఏం తెలియదు. భారతం అంటే తెలియదు, భాగవతం అంటే తెలియదు, రామాయణం అంటే తెలియదు. అరే అది అర్జునుడు, అది పాండవులు ఎంతమంది అంటే వాళ్ళు ఎవరండి అని అడుగుతారు. కానీ ఇక్కడ పిల్లలకి ఏంటంటే 9 శతకం కానీ, వేమ శతకం కానీ, 100 మంది కౌరవ పేర్లు కానీ, అట్లానే పాండవుల పేరు ఏదైనా సరే ఏదైనా అడగండి టకటగా చెప్పేస్తారు.
అది ఫస్ట్ నుంచి కూడా ఫిజికల్ నేర్పింది అదే మీకు. అది ఆ ప్రొసీజర్ ఇప్పుడు కూడా అట్లానే వస్తుంది. అట్లానే 20 ఎక్కాలు 20 టేబుల్స్. మా కార్పొరేట్ స్కూల్స్ పిల్లలు 20 టేబుల్స్ కాదు కదా, 5th క్లాస్కి వచ్చిన 15 టేబుల్స్ చెప్పడానికి వాళ్ళు అల్లడిపోతారు. అట్లాంటి మీరు ఫస్ట్ క్లాస్ అని పిల్లలు చెప్తే టక్కటగా ఏ టేబుల్ చెప్పినా చెప్తారు. అలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అలానే ఇక్కడ పెట్టిన తర్వాత 2 జనరేషన్లకి మాస్టర్ టీచర్ గారు చదువు నేర్పారు. తెలుసు కదా మీకే, 2 జనరేషన్లు. మీరు చదువుకున్న వాళ్ళే మీ పిల్లలు తీసుకొని చదువుకుంటుంటే ఎప్పుడన్నా సాయంత్రం అది మండే రోజు వచ్చి నేను బయట నిలబడుతుంటే వాళ్ళు చెప్తారు ఇది పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పారు నాకు. అమ్మ ఇంత ఎలా పిల్లలంటే రేపే వాళ్ళ పిల్లలు రెండో వాడే మొదటి వాడే అని చెప్తూ ఉండేది. కానీ దేవుడు చాలా చూసినట్లయితే నేను అన్నట్టు 3వ జనరేషన్ కూడా చెప్పేవాళ్ళు వాళ్ళిద్దరు. ఆ బూస్టింగ్ వాళ్ళు మీకే ఇచ్చారు. ఎందుకంటే టీచర్ దెబ్బలతోటి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒక 4 రోజులు ఉండమంటే ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తే వాళ్ళు వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు వాళ్ళకి ఇస్తారని ఆమెకి పుట్టింది అది అత్తగారిలో నా నచ్చాబట్ట, పుట్టింది మా ఊరు. కానీ ఎక్కువ కాలం జీవించింది ఈ ఊరే, బయ్యారంలోనే ఎక్కువ కాలం జీవించింది ఆమె. అంతకుముందు ఉన్న మనిషికి బయ్యారం వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంతకుముందు ఉన్నప్పుడు ఎంత భయమో మనిషికి. అట్లాంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం కానీ ఈ చూపించిన అభిమానం కానీ చాలా మార్పు అనేది వచ్చింది ఆమెలో. అది వెళ్ళటం కూడా చివరికి వాళ్ళిద్దరికి కోరిక ఇక్కడే ఉండాలి, ఇక్కడే వెళ్ళిపోవాలి అని. దాని కోరిక కూడా అట్లానే తీరిపోయింది. ఎక్కడున్నా కానీ మీ చుట్టూనే ఉంటుంది. ఆ స్కూల్ ఎన్నాళ్ళు ఉంటుందో ఆ స్కూల్ చుట్టూనే తిరుగుతున్నాం మనసు, ఎక్కడికి పోదు. కానీ అది ఒకటే లోటు, లేదే చోటు లేదే అని ఒకటే లేదు. మనకు కనపడదు కానీ ఆత్మరీత్యా మాత్రం మన చుట్టూనే ఉంటుంది, ఆ స్కూల్ చుట్టూనే ఉంటుంది. కాకపోతే ఉండలేక మాస్టర్ పదవి ఇవ్వడం తప్పితే అదే కొంచెం ఉన్నట్టే మాత్రం అసలు ఆలోచన కూడా వచ్చేది కాదు ఆయనకి. అదే విధంగా ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంది కదా స్కూలు, దానికి కూడా మీ సహకారాలు అలాగే ఇవ్వండి. మిడిల్ స్కూల్స్కి మన స్కూల్కి ఉన్న తేడా అదే, దాన్ని అట్టనే పెంపొందించండి. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. సో మా నాన్న పుట్టింది పొదిలి, తర్వాత దత్తతకు వచ్చింది నర్సరాపేట. అదైనా కూడా మీ దేవురు అంటే భయవరమే చెప్పుకుంటాం. సో నేను పుట్టింది కూడా ఇక్కడే. నేను పుట్టక ముందు వచ్చారు, 35 ఏళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. సో 35 ఏళ్ళు బాగా చూసుకున్నారు మీరు మొత్తం. ఇంతకాలం ఉంది. నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత ఎక్కడున్నా కూడా అప్పుడు కూడా పుట్టినూరేది మీ దేవుడు అంటే భయవరమనే చెప్తారు. మేము కూడా అదే చెప్పుకుంటాం ఖచ్చితంగా. సో ఎక్కువ టైం వేస్ట్ చేయను. మా నాన్న నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అంటే రిటైర్మెంట్ తర్వాత ఉండే లైఫ్ కూడా మంచిగా ఉండాలి, హెల్త్ బాగుండాలి. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన అది పొదిలో అవ్వచ్చు, నర్సరాపేట అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అందరితో టచ్లో ఉంటారని అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో ఎక్కడో అక్కడ చాలామందితో మాట్లాడుతూ కూడా ఉంటారనుకుంటున్నా. అండ్ ఆ నెక్స్ట్ లైఫ్ అనేది మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వారి యొక్క అనుభూతులను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. చందు శేషగిరి ఒకసారి వచ్చి సభలో ప్రధాన పాత్ర, తర్వాత పదవి విరమణ చేస్తున్న మా గురువు గారు శ్యామ్ శాస్త్రి గారికి పాదాభివందనాలు. అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి గురుగారి బాల్యమిత్రుడు విజయ్ కుమార్ గారు, అలాగే అన్నయ్య గారు, అలాగే మన బయ్యవరం హై స్కూల్ హెచ్ఎం గారు సాంబశివరావు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, పిల్లలు, అందరి బంధుమిత్రులకు, నా తోటి మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మన గురువు గారి గురించి చెప్పుకుంటే, మేము 1990వ సంవత్సరంలో 4వ తరగతి మాది పునాది, ఫస్ట్ బ్యాచ్ మాది మా గురుగారి దగ్గర స్టార్ట్ అవ్వడం. అప్పట్లో ఫస్ట్ టీచర్ గారు వచ్చారు, విజయలక్ష్మి గారు, సుబ్రహ్మణ్యం మాస్టర్, వాళ్ళిద్దరు వచ్చారు. తర్వాత మాస్టర్ గారు ఎంటర్ అయ్యారు స్కూల్లో. ఆ ఫస్ట్ సంవత్సరంలో సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ లేరు మన మధ్య, మాస్టర్ ఎక్కడో పనుల వల్ల రాలేకపోయారు. ఆ 4వ తరగతిలో వేసిన పునాది బాగా మన పిల్లలకి మాకు బాగా ఉపయోగపడింది. సుబ్రహ్మణ్యం మాస్టర్ గురించి తర్వాత వాళ్ళు వేదాంతం అది నేర్చుకొని తర్వాత పండితులుగా చాలా గొప్పవారు అయిపోయారు. అలాగే మన గురువు గారి గురించి చెప్పుకోవాలంటే, మేము
4-5 తరగతుల్లో ఎలా ఉన్నామంటే ఒక కుటుంబంలో సభ్యుల్లాగా ఉన్నాం. 4వ తరగతి చదువుకున్నాం, అయిపోయింది. తర్వాత 5వ తరగతికి వెళ్ళాం. ఫస్ట్ ఎక్కడ పెట్టారు? మన బందెల కెరటయ్య గారి ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశారు. అక్కడ ఒక సంవత్సరం పాటు రన్ చేసిన తర్వాత కృష్ణమూర్తి గారి ఇంట్లో స్కూల్ అక్కడికి మార్చారు. మేము 5వ తరగతి చదివేటప్పుడే మాకు ట్యూషన్ చెప్పేవాళ్ళు. ట్యూషన్ చెప్తా ఇంటి దగ్గర రమ్మని చెప్పేసి కుటుంబంలో ఎలాగైతే ఉంటారో అలా ఇంట్లో చేసి పెట్టి తీసుకొచ్చి పెట్టి అబ్బాయి తినండి అబ్బాయి అనేవాళ్ళు. ఇంట్లో ఉంటాయి తినటం, తర్వాత కథలు చెప్పటం. అట్లా ఇంట్లో పిల్లల్ని ఎలా చూశారో మా సొంత పిల్లల్లాగా మమ్మల్ని చూశారండి చిన్నప్పటి నుంచి కూడా గురుగారు. తర్వాత ఏ పండుగ వచ్చినా సరే, దీపావళి పండుగ వస్తే టపాకాయలు బాంబులు ఉంటాయి కదా, ఆ బాంబులు తీసుకొచ్చి వరుసన అన్ని తెచ్చి మా ఇంట్లో వినిపెట్టలా. మాకప్పుడు ఇవన్నీ లేవు. మాషారోళ్ళు అన్ని తీసుకొచ్చి పెట్టి వరుసన పిల్లలందరూ రెండు అబ్బాయి అని చెప్పేసి టపాకాయలు పేదడం, బాంబులు పేదడం అయ్యే చేసేవాళ్ళం కృష్ణమూర్తి గారు ఇంట్లో ఉన్నప్పుడు. అట్లా ఇవన్నీ ఇంట్లో ఏ పండుగ జరిగినా మమ్మల్ని వాళ్ళు బిడ్డల్లాగా చూసుకుంటా అన్నీ బాగా చేశారు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తర్వాత కడియం వెంకటేశ్వర గారి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది. అప్పటికి మేము 5వ తరగతి అయిపోయి 6వ తరగతికి వెళ్ళిపోయాము. మాస్టర్ కనబడి అబ్బాయి మీరు లేకపోతే మాకు చాలా లోటుగా ఉందని చెప్పేసి ట్యూషన్ పెడతా అని చెప్పి మమ్మల్ని చాలా బాధపడతాం, మమ్మల్ని రమ్మని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఫస్ట్ బ్యాచ్ మేము బాగా అన్యోన్యంగా గురువుగారితో మెలిగి ఉన్నాము. అందుకని చెప్పేసి మీరు దూరం అయిపోతుంది తట్టుకోలేకపోతామని చెప్పేసి మమ్మల్ని ట్యూషన్కి వస్తే మేము ట్యూషన్ చెప్తాను ఇంటి దగ్గర కాసేపు చదువుకున్నట్టు ఉంటుంది, మీరు వచ్చినట్టు అని చెప్పేసి వెంకటేశ్వర గారి ఇంటి దగ్గర ట్యూషన్ రమ్మని చెప్పేసి వచ్చేవాళ్ళు. అక్కడ పాఠశాలని రన్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే అప్పుడు దీపావళి పండుగ వస్తే ఏం చేశారంటే చిచ్చుబుడ్లు అవి కాలుస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఆ కొబ్బరి చెట్టు గోడ మీద పెడితే చిచ్చుబుడ్డు గాలి కొబ్బరి చెట్టు తగలబడిపోయింది. పాపం కడివేంద్ర గారు వచ్చి లబోదిపోమని అయ్యా మా కొబ్బరి చెట్టు తగలబెట్టారు అని చెప్పేసి కాల్ చేశారు. అట్లాంటివి అన్నీ కూడా మాస్టారు అన్నీ ఎదుర్కొని మా కోసం అన్ని విధాలా కూడా సేవ చేశారు. తర్వాత అక్కడి నుంచి తర్వాత మాస్టర్ ఏం చేశారు? అక్కడి నుంచి తర్వాత వేరే స్కూల్ రామలింగం గారు రావాలి. అక్కడ రామలింగం గారి వాళ్ళ ఇంట్లోకి అక్కడ షిఫ్ట్ చేశారు పాఠశాల. రామలింగం గారి కుమారుడు వారి కుమారుడు వాళ్ళ ఇంట్లోకి పాఠశాలను షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వల్లూరు షేక్ వల్లూరు వాళ్ళ ఇంటి ఊరి చివర అక్కడ అటువైపు ఉండేది, అక్కడే షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ ఈ గోనపల్లి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టారు, అక్కడ పాఠశాలను రన్ చేశారు. చివరగా తర్వాత మన ఈ పాఠశాలకి ఏదైతే ఉందో ఇప్పుడు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఇక్కడ స్థిరపడడం జరిగింది మాస్టర్. ఇవన్నీ కూడా మాస్టర్ చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఎవరు వచ్చినా సరే పిల్లలతో పెడదు, పిల్లలు చిన్నపిల్లలాగా సొంత పిల్లలాగా చూసుకుంటా ఉన్నారు. అలాగే పిల్లలకి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో చూస్తే పిల్లలు మాస్టర్ వస్తున్నారంటే లేవుతున్నారా, నిలబడుతున్నారా? ఎవరైనా పిల్లలు నిలబడుతున్నారా? అప్పుడు మాస్టర్ వస్తున్నారంటే భయం, పక్కకి ఇట్లా వస్తుంటే ఎమ్మటే లేచి నిలబడటం, లేదంటే పక్కకి వెళ్ళిపోవడం, అమ్మ ఏమంటారు మాస్టర్ అని చెప్పేసి భయం ఉండేది పిల్లలకి. అది భయం భక్తి రెండు ఉండేవి అప్పట్లో. కొట్టిన తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు, ఇంకో 2 దెబ్బలు కొట్టండి మాస్టారు, ఇంకో 2 దెబ్బలు కొట్టండి సార్ అంటే, ఒకవేళ కొట్టినా మళ్ళీ ఇంటికి వచ్చారా, అరే మాస్టర్ నేను ఎందుకు కొట్టారు అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర 2 దెబ్బలు వేసేవాడు ఇంటి దగ్గర కూడా. అట్లా తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర వచ్చింది కూడా కొట్టేవాడు. ఇప్పుడు అట్లా పరిస్థితి ఇప్పుడు మారిపోయింది, చాలా పరిస్థితి మారిపోయింది. అంటే అప్పట్లో మనకి విలువలతో కూడిన విద్య, భక్తి, భయం ఇలాంటి ఉన్నాయి కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. మన బయ్యవరం గ్రామం 35 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన మాస్టర్ గారు 35 సంవత్సరాలు, వీళ్ళల్లో 33 బ్యాచ్లు 5వ తరగతి అయిపోయింది, 33 బ్యాచ్లు. వీళ్ళందరూ కూడా బయ్యవరం ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. బయ్యవరం 33 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అప్పటికిప్పుడు చూస్తే నిన్న మా మిత్రుడు బస్సులేటి సీన్ చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి 2 ఇళ్ళకి ఒక ఎంప్లాయీ ఉన్నాడు. మన గ్రామంలో తీసుకుంటే సంఘటన చప్పట్లు కొట్టాలి, ప్రతి 2 ఇళ్ళకి ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ప్రతి 2 గ్రామాలకి 2 ఇళ్ళకి యావరేజ్న అట్లా ఉన్నారు. అంటే దానికి కారణం మూలస్తంభం ఎవరు గట్టిగా గురువు గారు, టీచర్ గారు. దానికి అట్లా
ఈ ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర నుంచి అట్లా వచ్చిన తర్వాత పిల్లలందరూ డెవలప్ అయ్యారు. అయితే కాలక్రమేణా విలువలు అనేవి కొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తగ్గిపోతున్నాయి. పిల్లలందరూ కూడా అన్ని రంగాల్లో స్థిరపడ్డారు. ఏ రంగం తీసుకున్నా ఉపాధ్యాయులుగా నేను బస్సులెడ్సీలో ఉన్నాం, అట్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, రైల్వేస్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ప్రతి రంగాల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సమావేశాలకి గ్రామాలకు వచ్చినప్పుడు మీరేం చేయాలంటే గ్రామంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకోవాలి. అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఎవరైతే వెనకబడి ఉన్నారో పిల్లలు, లేదంటే వాళ్ళకి గైడెన్స్ కౌన్సిలింగ్ లాగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పడము. మనకి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చెప్తుంది, కొత్తగా ఇద్దరు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే ఉన్న వాళ్ళని ఒకరు అడాప్ట్ చేసుకోండి, దత్తత తీసుకోమని. అలాగే మన గ్రామంలో కూడా మనం చదువుకున్న ఎంప్లాయీస్, నా తోటి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా అట్లాగే అడాప్ట్ చేసుకోవడం, లేదంటే వాళ్ళని చేతనే సహాయం చేసి చదివించి ఇంకా మన గ్రామం మంచి ప్రగతి పదంలో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను చిన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మాది పేద కుటుంబం. మా కుటుంబంలో మా నాన్నగారు పెద్ద వయసు అయింది, పనిచేయలేరు. అలాంటి సమయంలో కూడా మాస్టర్ గారు ఏం చేశారంటే నేను హై స్కూల్కి వెళ్తున్నప్పుడు నాకు రీఫిల్స్ ఇచ్చారు, కొద్దిగా రీఫిల్లు పెన్నులు. అబ్బాయి స్కూల్కి వెళ్తున్నావు కదా, ఇది తీసుకెళ్ళు అని చెప్పేసి అట్లా ఇచ్చారు. అట్లాగే మా చెల్లెలు మా తమ్ముడు వాళ్ళు చదువుతుంటే ఒకళ్ళు ఫీజు తీసుకునేవాళ్ళు. అప్పుడు ఫీజు అంతా 15 రూపాయలు. ఒకళ్ళు తీసుకునేవాళ్ళు, ఒకళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. అట్లాంటి దయాగుణం మాస్టర్కి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, అన్ని విధాల తోడ్పాటు చేసేవాళ్ళు. ఈ విధంగా మాస్టర్ చేసిన సేవ మనం చెప్పుకోలేము. దానికి ఎంతో అమూల్యమైనది. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గురుగారు మన బయ్యవరం గ్రామం వచ్చి 30 సంవత్సరాలు సేవ చేశారంటే దాని ప్రతిఫలమే మన విలువ అనిపిస్తున్నాం. దాని విలువ మనం ఎరగట్టలేము ఎక్కడా కూడా. మీకు బయటికి పోతే బయట సమాజంలో అర్థమవుతుంది, మన గ్రామంలో మనకి తెలియట్లా. అలాగే టీచర్ గారి గురించి చెప్పాలంటే మనకి టీచర్ గారు ఏం చేశారు, బాగా ఎవరన్నా పేరెంట్స్ రాని ఎవరు రాని వాళ్ళని కమాండింగ్ చేసేవాడు. వాళ్ళకి కమాండింగ్ చేసి మాట్లాడేవాడు. ఏదన్నా పిల్లవాడి గురించి అడిగితే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేవాడు. మాస్టారు చాలా సౌమ్యులు. ఏదైనా ఉంటే చదువు చెప్తారు, మాట్లాడతారు, పిల్లలకి ఎక్కడికి వెళ్ళి వస్తారు. అంతేగాని కమాండింగ్ విషయంలో అంటే పరిపాలనా దక్షత అంటే ఒక లీడర్గా కమాండింగ్ చేసే విషయంలో టీచర్ గారు గ్రామస్తులు ఎవరైనా సరే ముందు ఫేస్ చేసేది టీచర్ గారే. చేసి గట్టిగా మాట్లాడేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. టీచర్ గారిని మనం అందరూ స్మరించుకుందాం ఒకసారి. అలాగే తర్వాత నేను అనుకునేది ఏంటంటే మన గ్రామం నుంచి అన్ని రకాలైనటువంటి రంగాల్లో ఉన్నారు, డెవలప్ చెందారు అనుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని రంగాల్లో రావాలనుకుంటున్నాను. ఎవరన్నా ఇంకా ముందు ఏ రంగాల్లో రావాలి, డెవలప్ అవ్వాలి అని అనుకుంటే నాకు రెండు కనపడుతున్నాయి. ఒకటి సివిల్స్ ఐఏఎస్ ఆఫీసర్గా మన గ్రామం నుంచి ఎవరు వెళ్తారు? సివిల్స్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ నేషనల్ వైడ్గా దేశం మొత్తం మీద ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్. అలాగే ఇంకొకటి జడ్జి పోస్ట్ ఉంది కదా, లా చేసిన వాళ్ళు జడ్జి పోస్ట్ అర్హులవుతారు. వాళ్ళు నువ్వు మినిస్టర్ కాదు, సీఎం కాదు, పిఎం కాదు, ఎవరు వచ్చినా స్టేజ్ దగ్గరకు వచ్చి నమస్కారం సార్ అని చెప్పాలి, దండం పెట్టాలి జడ్జి ముందుకు వచ్చి. వాళ్ళు చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా సరే, వాళ్ళు పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే. నేను అనుకునేది ఏంటంటే ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సివిల్స్లో రావడం, తర్వాత ఈ జడ్జి పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి ఇంకా గ్రామాల్లో కొంతమంది. అలాగే డాక్టర్స్ కూడా చదువుతున్నారు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు. ఇలా అన్ని రంగాల్లో కూడా మనూరు ఇంకా ముందుకెళ్ళాలని నేను పిల్లల్ని కోరుకుంటున్నాను. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు కూడా తోడ్పాటునిచ్చి ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ పాఠశాలని 35 సంవత్సరాలు మాస్టారు గురుగారు రన్ చేసి ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంగా పాఠశాల ఎక్కడికి పోవడం లేదు.
పాఠశాల మన భయవరంలోనే ఉంటుంది, మన భయవరంలోనే రన్ చేస్తారు. ఇందాక మాస్టారు సర్వీస్ మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దాన్ని రన్ చేసే వాళ్ళు మా మిత్రులు శిష్య బృందం ఉన్నారు, పసుపులేటి శ్రీను, అలాగే శేషగిరి. అలాగే వాళ్ళు పాఠశాలని ఇప్పటి నుంచి నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. తర్వాత ఆ మాచెల్ల దగ్గర ఆత్మకూరు అనే గ్రామం నుంచి ఒక 2 వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా BSc MD చేసి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి మన పాఠశాల దగ్గర ఇక్కడే ఉంటారు. అట్లాగే పూజల తిరుపతిరావు అనే అబ్బాయి ఇన్ఛార్జిగా ఉంటాడు. వీళ్ళందరూ కూడా మన పాఠశాలని ఇప్పటి నుంచి వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలందరూ కూడా మన ఊళ్ళో మన పాఠశాలని చూసుకొని ఇక్కడ పంపించాలి. మీరు మన గ్రామం నుంచి పిల్లవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, మన గ్రామంలోనే ఉండాలి, చదువుకోవాలి అంతే. ఇప్పటి వరకు ఏ విలువలు అయితే, నైతిక విలువలు ఎట్లా అయితే విద్య జరిగిందో అలాగే మంచి విద్య, విలువలతో కూడిన విద్య నేర్పిస్తారని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలకు, ఓర్పుగా విన్నటువంటి పిల్లలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫీజులు పెద్దగా ఏం పెరగల. బయట చూసుకుంటే మనకి వేలకు వేలు ఉన్నాయి. వాటితో చూసుకుంటే ఇప్పుడు నుంచి కూడా పాఠశాల రన్ చేసే విషయంలో ఫీజులు కూడా తక్కువే ఉంటాయి. ఫీజులు కూడా చాలా తక్కువే ఉంటాయి. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ సహకరించి పిల్లలని మన పాఠశాలలో పంపించి మన వాళ్ళు, మన ఊరు వాళ్ళు మనం రన్ చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అడుగుతున్నారు, మాస్టర్ వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా చదివేంది, ఇంకా బయ్యారానికి చదువు ఉండదేమో, ఇట్లాంటి మాటలు అయితే పొద్దునుంచి వింటూ ఉన్నా. బట్ ఒక 2 పదాలు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మనకి సిస్టమ్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. మాస్టర్ వెళ్ళిపోయారని చెప్పి పిల్లల్ని చదివికుండా అయితే మనం ఉండం కదా. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, దూరపు కొండలు నునుపు అంటారు, అందని ద్రాక్ష పళ్ళు రుచి అంటారు. ఏదో పెద్ద స్కూల్స్ క్రోసూరు పంపించాలి, అంతలూరు పంపించాలి, పెదకూరపడ పంపించాలి, సత్రంపల్లి పంపించాలి, ఇవన్నీ పంపిస్తాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్న పిల్లల కంటే మన వాళ్ళే టాప్లో ఉంటారు, అదైతే కన్ఫామ్. ఎందుకంటే నేను ఎప్పుడు 8th క్లాస్లో జయభారతికి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ నాతో మాట్లాడినప్పుడు మీ అబ్బాయి పర్లేదండి, ఓకే వస్తాడు, ఒక 500 మార్కులు వస్తాడు, 10th క్లాస్లో ఉన్నారు, కానీ వాళ్ళకంటే మొత్తం 43 మంది కంటే నేనే ఎక్కువ వచ్చాను. అంటే నాది 3rd పొజిషన్. అంటే నేను ఎక్కువ వచ్చాను కాదు, అక్కడ మన ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళు టాప్లోనే ఉంటారు, వాళ్ళు అయితే గొప్ప కాదు. అదేంటంటే మనకు వచ్చినది, అంతేగాని వేరే వాళ్ళు నేర్పించింది కాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఏదో పెద్ద స్కూల్స్, పెద్ద కాలేజెస్ ఇది కాదు, మన స్కూల్లోనే, మన ఊర్లోనే మన స్కూల్ రన్ అవుతుంది. అండ్ మన పిల్లలు ఏం చదువుతున్నారు అనేది ఒక అకౌంటబిలిటీ అంటారు అన్న. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే మీరు పెద్ద స్కూల్లో జాయిన్ చేయించారు అంటే పేర్లు చెప్పకూడదు, ఓకే కొద్దిసేపు అనుకుందాం, ఏదో స్పిన్స్లోనో జయపార్క్లోనో జాయిన్ చేయించారు, మీ పిల్లాడు ఏం చదువుతున్నాడు తెలుసుకోవాలంటే మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? పేరెంట్స్ని అడుగుతున్నా, మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా? వాళ్ళు రాణిస్తారా? ఫస్ట్ ఒక్క ఫీజు కట్టించుకోవడానికి తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూర్చొని ఇయరండి. అదే మన స్కూల్కి వస్తే చైర్ మీదే కావాలంటే కిందైనా కూర్చుంటారు, పేరెంట్స్ అయినా కూడా చైర్లు ఎప్పుడు ఉంటాయి, గంట సేపు మాట్లాడతారు. మాస్టర్తో పావుగంట ఎట్లా ఉన్నారు మాస్టర్ అంటే పావుగంట మీ పిల్లల గురించి మాట్లాడతారు. రేపు మాస్టర్ గారు వెళ్ళిపోయినా కూడా అన్నవాళ్ళు రన్ చేస్తారు కదా, మీకు అలాంటి అకౌంటబిలిటీనే ఉంటుంది. అంటే ఏంటంటే మీ పిల్లల గురించి ఎప్పుడు తెలుసుకోవాలనుకున్నా అధికారం మీ చేతుల్లోనే, అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మాస్టారు మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు, మీదేవరండి బయ్యారమా, సరే బయట నిలవండి చెప్తా, ఒక పావుగంట తర్వాత లోపలికి రండి, ఈ బాధలు ఉండవండి. మన ఊరు, మన స్కూలు అండ్ ఇక్కడున్న స్టాండర్డ్స్ అనేది అంతే కంటిన్యూ అవుతాయి. ఇందాక మాస్టర్ గారు అన్నారు, హెచ్ఎం గారు, మీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి వినయం విధేయత ఎక్కువ ఉంటాయి అని చెప్పి. బయట ఏ స్కూల్లో అవి ఉండవండి. సో నేను అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు, కానీ మేము తయారు చేసిన స్కూల్ అయితే ఇంతే ఉంటుంది, మన పిల్లల్ని ఇదే స్కూల్కి పంపించండి. సో ఎక్కడికో పంపించాలి, ఏదో పెద్ద బ్రాండింగ్కి పంపించాలి, మా వాడు ఇన్షర్ట్లు చేసుకోవాలి, యూనిఫామ్లు వేసుకోవాలి, మా వాడికి 3 యూనిఫామ్లు ఉండాలి, 4 యూనిఫామ్లు ఉంటేనే గొప్ప, డ్రెస్సులో ఉండదా అంతే. ఓకేనా? వాళ్ళు బుక్స్కే 5,000 10,000 తీసుకుంటారు, మనకి సంవత్సరం మొత్తానికి ట్యూషన్ ఫీజే అంటుంటారు. సో స్కూల్ ఫీజు ఎంత అదని తీసేస్తే
ఇది మన ఊరు, మన స్కూలు, మన బడి, మన పిల్లలు ఇక్కడ చదువుతున్నారని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన పిల్లలు మన ఎదురుగానే ఉంటారు. స్కూల్ బస్సులో ఎక్కిస్తారా, బస్సు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆర్టీసీ బస్సులో ఎక్కించి పంపిస్తారు, బస్సు ఏమవుతుందో లేదు, మనోడు నిలబడి వెళ్తున్నాడా, ఫుడ్ బోర్డు మీద నిలబడి వెళ్తున్నాడా కూడా మనకు తెలియదు. అదే మన స్కూల్లో అయితే సరదాగా వస్తాడు, మధ్యలో అన్నం తినాలన్నా కూడా తిరిగి ఇంటికి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తాడు కదా. మన పిల్లలు మన ముందే ఉంటారు. అండ్ స్టాండర్డ్స్ వైజ్ ఖచ్చితంగా చెప్తాను, మన మండలమే కాదు సత్తెనపల్లి డివిజన్ మొత్తం మీద కూడా ఉన్న స్కూల్స్లో మన స్కూల్లోనే ఎక్కువ క్వాలిటీ ఉండేది. అదే క్వాలిటీ కంటిన్యూ అవుతుంది. స్పష్టంగా మీరు ఆలోచించండి. ఇదేమి ఒక స్కూల్ మీద నేనేదో నింద మోపటము, ఇంకో రకంగా మాట్లాడటం, తప్పు చేసి మాట్లాడటం నా ఉద్దేశం నిజంగా కాదండి. భగవత్ సాక్షిగా చెప్తున్నాను. ఒకటి ఆలోచించండి. మన స్కూల్లో పిల్లలే అంటే మేమే బ్రహ్మాండంగా తయారు చేసామని నేనేం చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించండి ప్రతి ఒక్కరు. ఏంటంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగినటువంటి పిల్లలు 10th క్లాసులు అన్ని మొన్న రిజల్ట్ సాధించారు. మాస్టర్ గారి వాళ్ళ బృందం అంటే ఉపాధ్యాయ బృందం యొక్క పర్యవేక్షణతో, వాళ్ళ నిరంతర శ్రమతో పిల్లల్లో ఉన్నటువంటి సారాన్ని వెలికి తీసి వాళ్ళ గొప్ప స్థాయికి తీసుకెళ్లారండి. 587 మార్కులు. ఫస్ట్ పయ్యాల ప్రసాద్ వాళ్ళ అమ్మాయి పయ్యాల ప్రసాద్కు కంగ్రాచులేషన్స్. చూడండి, బయట స్కూళ్ళల్లో అంటే మీరు వినండి, కాకపోతే వినండి, నేను స్కూల్ పేరు అయితే చెప్పను. మండల స్థాయిలో ఒక స్కూల్కి ఏమో 593 ఒకటి, 592 ఒకటి చెప్పారండి. కరెక్ట్, ఓకే, మనం మెచ్చుకోవాల్సిందే, ఖచ్చితంగా మెచ్చుకోవాలండి పిల్లల్ని. ఎక్కడ చదివినా కానీ మెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ గమనించండి. ఇప్పుడు కేవలం కొంతమంది దృష్టిలో కేవలం గవర్నమెంట్ స్కూల్ ఏదండి, అక్కడ అంటే ఉద్దండమైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. అక్కడ నిరంతర శ్రమ చేసేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. మరి ఇక్కడ ఏమి పైసా పెట్టడం లేదు. 587 మార్కులు సాధించారు. 30,000 40,000 పెట్టిన చోట 953 52 ఏందండి? 6 మార్కులు 5 మార్కులు తేడానా? ఆలోచించండి. 5 మార్కులు 6 మార్కులు తేడా ఏందండి? ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే ఏం ఖర్చు లేకుండా అంత సాధించిన వాళ్ళు గొప్ప, లేదా బయటికి వెళ్ళి 30,000 40,000 పెట్టిన వాళ్ళు అట్లా సాధించడం గొప్ప, ఒక 6 మార్కులు ఎక్స్ట్రా. ఆలోచించండి. ఇప్పుడు మేము చెబుతున్నామని కాదు, మన ఊరు గొప్పతనం మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారండి? మన ఊళ్ళో ఆణిముత్యాలనే పిల్లలు ఉన్నారు. ఆణిముత్యాలే, వేరే కాదు. ఏంటంటే వజ్రాలు ఇవి, ఆణిముత్యాలు కూడా కాదు, ఏకంగా వజ్రాలే. కాబట్టి కొంచెం ధూళి పెట్టి ఉంటాయేమో, ఆ ధూళి దులిపి చాలా పడితే వాళ్ళంత గొప్ప వాళ్ళు నిజంగా లేరు. మరి ఈరోజు మా స్టూడెంట్స్లో 150 పెంచు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంటే ఈ పరిగణనలు ఎక్కడ లేరండి కదండి. ఈ పరిగణాల్లో ఒక పల్లెటూరులో 150-160 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాధారణమైన విషయం కాదు ఇది. దాని వెనక వాళ్ళ శ్రమ ఎంతో గొప్పదిగా ఉంటుంది. మన దగ్గర చదువుకుపోయిన తర్వాత ఇలాంటి గురువుల యొక్క సంస్కృతి కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది. నేను మిమ్మల్ని ఒకటే అర్థిస్తున్నానండి, పిల్లలకు ఈ సంవత్సరము నా బిడ్డలకు అవకాశం లేదు, తప్పనిసరి వాళ్ళు వాళ్ళ ఉద్యోగ ఇదిలో ఉన్నారు కనుక ఈ బాధ్యతలు తీసుకునే అవకాశాలు వాళ్ళకు లేవు కనుక తప్పనిసరి నేను ఒక ప్రయత్నం అయితే చేశామండి. అని కూడా చెప్తున్నాను, మీ ముందు చెప్పాలి కూడా. ఒక ప్రయత్నం చేశాను స్కూల్ విషయంలో. నేను మొన్న అనుకున్నాను, ఇక్కడ ఆరోగ్యం బాగుండలేదు, 6 years దాటాయి, క్లోజ్ చేద్దామా అనుకున్నా. కానీ నా మనస్కరించలేదు, చాలా మనసు తల్లడిల్లింది. అరే పిల్లలందరినీ చెల్లచెదర చేస్తున్నాను, వీళ్ళు చదువు లేకుండా పోతున్నాయి, ఈ బాధ ఏందని ఆ మనోవేదన ఎక్కువైంది నాకు ఈ మధ్యకాలంలో. దానికి సంబంధించి ఏం చేద్దామయ్యా అని పశువులెట్టు చేసిటాను అని అడిగాము. ఏం చేద్దామో, దీనికి ఏమన్నా మార్గం ఉంటుందా అని. వాళ్ళు ఒక మాట చెప్పారు, జయభారత్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్దామండి. కొంచెం RSS మూలాలు కలిగినటువంటి వ్యక్తి అయినా కొంత ఒక పద్ధతిలో తీసుకెళ్ళగలరు స్కూల్లో అంటే అక్కడికి వెళ్దామండి అన్నారు. మేము నిజంగా వెళ్ళామండి. మీకు పూర్తి తెలియదు కానీ కొంతమంది నేను చిన్న అబద్ధాలు ఆడానండి. 10 మంది సంతోషపడటం కోసం ఒక చిన్న అబద్ధం ఆడటం తప్ప నిజంగా కాదు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మాస్టర్ గారిని నేను ఒకటే మాట అడిగాను, మాస్టర్ గారండి నా చర్య వల్ల మా బిడ్డలు ఎవరు నష్టపడకూడదు, తల్లిదండ్రులు ఎవరు బాధపడకూడదు, అటు ఉండటానికి మార్గం ఏమన్నా చెప్తారా సార్, మీరు ఏమైనా తీసుకోగలరా స్కూల్ అని అడిగాను నేను. అడిగినప్పుడు మాస్టర్ గారు సంతోషంగా నేను తీసుకుంటానని నేను ఒప్పుకున్నారు. అయితే నేను అడిగాను, సార్ వచ్చి మన స్కూల్లో చెక్ చేసుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి పిల్లలను అని. వారు వచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత పుకారులు అయితే ఊళ్ళో మాస్టర్ గారు జయభారత్ అమ్మేస్తున్నారు స్కూల్ అని. పర్వాలేదండి అనుకుంటే అనుకోనివ్వండి, మేము ఎట్లాంటి వెళ్తున్నామో మీ అందరికీ తెలుసు. పుకారు పుట్టించే వారికి అర్థం కాదు కదా, వారికి అవసరం లేదు, పుకారు పుట్టించడం కావాలి.
అది కేవలం మన ఊరు వాళ్ళు పెట్టించిన పుకార్లు కాదండి, బయట స్కూల్ వాళ్ళు పెట్టే పుకార్లు ఇవన్నీ అవి నిజమైన భ్రమపడతారు మన ఊళ్ళో అంతే. అప్పుడేమైంది, మాస్టర్ గారు వచ్చారు, చెక్ చేసుకున్నారు. నేను చెప్తాను ఈ సంవత్సరం బిడ్డలందరూ మళ్ళీ చల్లగా డేట్ చేద్దామని అడిగితే అప్పుడు అన్నారు, మాస్టర్ అండి ఒకరి మీద ఆధారపడటం కాదు, మన ఊరి బిడ్డలు మనమే కాపాడుకోవాలి, మేము ఉన్నాం మాస్టర్ అండి మీ పక్కన అని ఎవరికి చెప్పరు. పేరెంట్కి పొరపాటు చెప్పరు, మేము స్కూల్ క్లోజ్ చేస్తున్నాము అని. నమ్మిన సంస్థ కాదు మంది, ఊరే నమ్మిన సంస్థ, ఊరు నమ్మిన సంస్థ మంది. ఒకటి భగవంతుడు ఏది రాస్తాడో అదే జరిగి తీరుతుంది. అపోసొప్పుడు ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత అపోసొప్పుడు చేసి చదివించుకుంటుంటారు, అప్పుడు పాలవుతారు, కొంతమంది ఇబ్బంది పడతారు. రెండోది ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ స్వతంత్రత బయట ఉండదు. ఇందాక చెప్పారు కదండి, ఎన్ని చేతులు కట్టుకోవాలి, అవసరమండి మనకి బానిసలమా, మనం బానిసలం కాదు, మన చేతులు కట్టుకునేదండి. మీరు నా ముందే మనకి అక్కడ ఉంటే నేను చూడలేదు, మీరు మా ముందే వచ్చి చేతులు కట్టుకున్నారు, మా స్టూడెంట్స్ చేతులు కట్టుకున్నా నాకు ఇబ్బంది అక్కర్లేదండి. మనకు మంచి అవకాశాలు ఉన్నాయి కదా, ఉపయోగించుకోండి, సభ్యులు పచ్చుకోండి. మీరు ఒకసారి ఛాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ భార్యలు మీరు చూపిస్తారు. వస్తున్నాయి అనేటువంటి బాధని నన్ను విముక్తులు చేస్తున్నందుకు వాళ్ళకు మనస్పూర్వకంగా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళకి బిడ్డలకి. అందువల్ల ఈ యొక్క గురించి వాళ్ళు హై స్కూల్ సాధించుకున్నారు. ఒకవేళ మన స్కూల్ లేకపోతే హై స్కూల్ కూడా పోను దెబ్బతింటే అవునా కాదండి. మన పిల్లలు వేరే తోటికి వెళ్ళి చదువుకుంటే ఆ ఊరి వాళ్ళకు మన ఊరి వాళ్ళు పరాయి పిల్లల కింద లెక్కే కదా. అతన్ని పూర్తి వదిలిపెడతారు అంటలేదండి, నేను చూస్తారు, వాళ్ళు చూస్తారు. కానీ మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు మనకున్నంత లేవు. మేము ఎవరైనా మన దగ్గర పిల్లలు ఎవరైనా ఒకరు మానుకుంటే వాళ్ళ ఇళ్ళలో నేను పొరపాటు పోనండి, వాళ్ళని అడగని ఎందుకు మానిపించారమ్మా అని అడగని, నాకు అటువంటి అలవాటు లేదు. కానీ ఈ సందర్భంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి చొరవకు, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ పట్టుదలకి నేను ముచ్చటపడి ఆ ఇల్లు కూడా వెళ్ళానండి. ఆ ఇల్లు కూడా ఖచ్చితంగా వెళ్ళాను, సంతోషంగా వెళ్ళాను. నేను అదే పోవాల్సి వస్తున్నాను అని బాధతో నేను పోలేదు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళు అంతకుముందు ఇక్కడ వాళ్ళ బిడ్డలు చదివించుకుంటున్నప్పుడు ఎంతైతే ఆదరణ చూపించారో అట్లాంటి ఆదరణ ప్రదర్శించారు మొన్న పోయినప్పుడు. అంతకు మించిన ఆదరణ వాళ్ళలో ఆ ఆనందం కనపడింది నాకు. రాని మాస్టర్ అండి కూర్చోండి అని, పర్వాలేదమ్మా అంటే కూర్చునే దాకా ఊరుకోలే వాళ్ళు. కూల్ డ్రింక్స్ తెప్పించుకొని అవి ఇవి చూడండి, అవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి ఒక గురువుకి. ఆ నమ్మకాన్ని మీ అందరి దగ్గర నుంచి పొందగలిగినందుకు, ఇంత తోబుట్టులాగా ఆరాధనలు చూపించినందుకు చాలా ధన్యవాదండి. మా పట్ల మంచి మనసుతో, దయగలిగినటువంటి మనసుతో మా పట్ల ఎట్లా ఆదరణ చూపించారో ఆ బిడ్డల పట్ల కూడా ఆదరణ అంతే విధంగా చూపించి మీ బిడ్డల ఉన్నతికి బాటలు వేసుకోండి. ఇప్పటికీ ట్రిపుల్ ఇంగ్లీష్ సీట్లు సాధిస్తున్నారు. ఎంత గొప్ప స్థానానికి ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పిల్లలు మన ఊరి పిల్లలు. ఒకటండి, నేను గర్వంగా చెబుతున్న విషయం ఏంటంటే మీ పెద్దల్లో ఎంత సంపద ఉన్నా గర్వం పెట్టలేదు. మీ బిడ్డల్లో ఆ తర్వాత తనంలో కూడా గర్వం అనేటువంటి ఛాయలే లేవండి. అది చాలా గర్వంతో చెప్పుకుంటున్నాను అందరికీ. అట్లాంటి బిడ్డలు వాళ్ళ బిడ్డలు మంచి ఒక తరానికి మంచి భవిష్యత్తు, ఒక మంచి పునాది వాళ్ళేస్తారు. మంచి బాటలు మీరు వేసుకోండి, ఆ బాటను నడపండి. ఇంకో బాటను నడపద్దండి దయచేసి. ఒకసారి ఆలోచించే ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వండి. నేను ఊరు వెళ్తున్న మాట వాస్తవేనని చెప్తున్నాను. నేను ఊరు వెళ్తున్నాను, కానీ ఈ నేలను వదిలిపెట్టాలంటే నేను పడేటువంటి మనోవేదన ఎట్టుందో నాకు తెలుసు. ఈ నేలలో పుట్టలేదే కానీ ఈ నేలలో మీరందరూ నా సంతోషాలు పంచిన వాళ్ళే, పరిపూర్ణమైన ఆనందాలు మీ మధ్య పొందిన వాడినే. కాబట్టి నేను అటు వెళ్ళినా కానీ దాదాపు సాధ్యమైనంత వరకు నెలకోసారి వచ్చేస్తాను, మీ అందరికీ కనిపిస్తాను. ఫోన్లు చేసి కూడా అడుగుతాను, ఏంటంటే పిల్లలు ఎట్లా చదువుతున్నారు, బాగా చెప్తున్నారు ఏదని కూడా అడుగుతాను. ఓకేనండి. నేను నా దేహం మాత్రమే వెళ్తుంది అక్కడికి, ఇది సత్యం. నా దేహం మాత్రమే వెళ్తుంది, మనసంతా ఇక్కడే ఉంటుంది, ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. దయచేసి వాళ్ళకి సహకరించండి. సో మాస్టర్ గారు ఒక్కళ్ళే రిటైర్డ్ అవుతున్నారు, స్కూల్ అయితే అంతే రన్ అవుతుందండి. మన స్కూల్ ఇక్కడికే పంపించండి పిల్లల్ని అందరినీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్ కాదు చెప్తున్నాను, బయట అంతా చూసొచ్చాం కాబట్టి బయట ఏ స్కూల్స్లో ఏ కాలేజెస్లో ఇంత క్వాలిటీ ఉండదు. ఇంకొకటి వచ్చేటప్పటికి మీరు అనుకోవచ్చు క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇక్కడ లాస్ట్లో నిలబడిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారంటే, ఇంగ్లీష్ మాట్లాడే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ స్కూల్లో చదివామంటే. సో ఈ స్కూల్లో ఉన్న స్టాండర్డ్ ఇంకెక్కడా ఉండదు, అదైతే డౌటే లేదు. వేరే పెద్ద పెద్ద స్కూల్స్కి పంపించాలి, మా పిల్లలు వెళ్ళిపోతే సాయంత్రానికి కనిపిస్తారు, ఇట్లాంటివి మాత్రం పెట్టుకోవద్దు. ఇంట్లోంచి పిల్లల్ని పంపించడం కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయింది. హ్యాపీగా పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రానికి కనిపిస్తారు, అమ్మయ్య వద్దు, వాళ్ళు అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. మన స్కూల్లోనే పంపిద్దాం, మనం
మన ఊరిని అభివృద్ధిలోకి అయితే తీసుకొద్దాం. మళ్ళీ చెప్తున్నాం, మాస్టర్ గారు ఒక్కళ్ళే రిటైర్డ్ అవుతున్నారు, స్కూల్ అయితే కాదు. పేరు పూజల శివపార్వతి, పూజల వెంకటేశ్వర గారి అమ్మాయి, చిన్నమ్మాయిని. సార్ గురించి చెప్పాలంటే సార్ దగ్గర నుంచి వెళ్ళిపోయి మేము 30 years అవుతుంది సార్. 30 సంవత్సరాలు అవుతుంది సార్కి మాకు అనుబంధం లేక. అయినా కానీ రాత్రే తెలిసింది నాకు సార్కి ఇలా చేస్తున్నాము అని చెప్పేసి. వెంటనే తెల్లారేసరికి ఫోన్ చేసి వచ్చాము. సారు మన గ్రామానికి దొరికిన ఒక వరం అనుకోవాలి సార్. మరి మీ అందరికీ నేను చెప్పేదాన్ని కదా, ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయిన నేనే వచ్చి చెప్తున్నానంటే మరి సార్తో అనుబంధం పెంచుకున్న మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం లేదు. అయితే ఒక విషయం, సార్ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ మనిషిని మా మనిషిగా, మా ఊరి మనిషిగా పంపించినందుకు మీ అందరికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. ఎందుకంటే మేడం గారు కూడా ఉన్నారు. మేడం గారు లేని లోటు బాగా కనిపిస్తుంది సార్ ఈ ఫంక్షన్ లో. చివరిగా ఒకటి చెప్తున్నా, ఇప్పుడు లీజులు తీసుకున్న వాళ్ళు సార్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన పిల్లల్ని చక్కగా, మన గ్రామ పిల్లల్ని చక్కగా దిద్దుకోవాలని కోరుకుంటున్నారు. శివభారతి గురించి చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడే ఒక తెలిసింది విషయము, తను ఏం చేస్తుంది అనేటువంటిది, తను ఏం చదివింది అనేటువంటిది. తను ఏం చదివింది, తను ఏం చేస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడే విన్నానండి. చాలా గర్వంగా అనిపిస్తుందిరా. చాలా గర్వం ఉందిరా. టీచర్గా ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. ఇటువంటి వృత్తిని ఎంచుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను. అమ్మ ఒకటమ్మ, ఇప్పుడు రకరకాల రంగాల్లో ఒక కలెక్టర్ తన పదవిలో ఉన్నంత వరకు మాత్రమే, లేదంటే మంచి పనులు చేస్తే కొంతమంది హృదయాల్లో మాత్రమే నిలబడతారు వాళ్ళు. ఒక ఉపాధ్యాయుడికి అట కాదండి, క్షణం గురువుని గుర్తు పెట్టుకునేటువంటి విద్యార్థులు ఈనాటికి ఉన్నారు అనడానికి వీళ్ళే నిదర్శనము. ప్రధానంగా మన ఊరు, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఇది నా ఊరే. నన్ను ఇక్కడి నుంచి ఎవరు విడదీయలేరు, ఈ నేల నుంచి నన్ను ఎవరు విడదీయలేరు, ఇది నా ఊరే. మరి ఇటువంటి బిడ్డలు నాకు ఎంత గర్వపడాలండి. తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఊరే గర్వపడుతుంది ఇటువంటి పిల్లలను చూసి. నేను చాలా గర్విస్తున్నానమ్మా, నీకు చాలా సంతోషము. నీ బిడ్డలు కూడా అట్లా తయారు చేస్తున్నది ఆమె ఇంజనీరింగ్ నడుపుతున్నారు. చాలా సంతోషం అమ్మా. సార్ ఒక విషయం ఇందాక చెప్పారు, మన ఊర్లో మట్టిలో మాణిక్యాలు ఉన్నారని. అది 100% నిజం సార్. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడే ఊట్కూరు గ్రామంలో సంథింగ్ ఎవరో తెలీదు, బ్యాంకులో బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, క్యాలిక్యులేషన్ చేసి ఒక అరగంట క్యాలిక్యులేషన్ చేసి మన వాళ్ళంతా బ్యాంకుకి అక్కడికి వెళ్తారు కదా, సరి చేసి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించారండి. ఒక వ్యక్తి సైకిల్ మీద నుంచి మన ఊరు రావడానికి ఎంత టైం పడుతుంది సార్? 10 నిమిషాలు, పావు గంట మన ఊరు వచ్చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోయాడంట బ్యాంకీ దగ్గరికి. ఏంటయ్యా నీకు అన్ని సరి చేసి పంపించాడు కదంటే, సార్ మీరు చెప్పిన లెక్కల్లో 15 పైసలు తేడా వచ్చింది సార్ అన్నారు. అసలు ఇంకా అక్కడ అర్థం ఏంటి? బాగా ఎంతో చదువుకున్న వ్యక్తి క్యాలిక్యులేషన్ చేసి క్యాలిక్యులేటర్ మిషన్తో చేసి అరగంట తేల్చిన విషయాన్ని ఈయన 10 నిమిషాల్లో సైకిల్ దొక్కుంటూ వచ్చి 15 పైసలు తేడా వచ్చిందని చెప్పారండి. అప్పుడే గుర్తించారు ఊట్కూరు హై స్కూల్లో మీ ఊరు అసలు తిరుగులేదమ్మా అని చెప్పేసి. అలాంటి విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ టీచర్స్ చెప్తారు, ఏదైనా పిల్లలు హై స్కూల్కి వెళ్ళాకో లేకపోతే కాలేజీకి వెళ్ళాకో చదువుకునేది విద్య కాదు. ఫస్ట్ ఎప్పుడైతే స్టార్టింగ్ బేసిక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వినయ విధేయతలతో కూడుకున్న విద్య నేర్చుకున్నప్పుడే పిల్లలు మంచి స్థాయికి రాణించగలుగుతారు. అలాంటి వినయ విద్యార్థులతో అందించిన మన మాస్టర్ గారికి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఆ ఫంక్షన్లో చెప్పారు సార్ ఒకటే మాట, నేను మా ఊరు ఇది, ఇందాక శ్రీరామ్ కూడా చెప్పాడు మా ఊరంటే బైవరం అని చెప్తామని. మేడం గారు సార్ ఆ రోజు చెప్పారేమని, మా తనువు కూడా ఇక్కడ చాలించాలని ఉందమ్మా అని చెప్పేసి. అన్నమాట ప్రకారం మేడం గారు ఇక్కడే
తొందరపడి వెళ్ళిపోయారు. సారు కూడా అలా ఉండకుండా ముందుగానే వెళ్తున్నందుకు మన గ్రామం ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోతున్నందుకు చాలా బాధపడాలి. కాబట్టి అలాంటి విద్యని తీసుకున్న వాళ్ళు అందించాలని మన పిల్లలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేదురా అమ్మాయి అనింది కదా, టీచర్ గారు ఇక్కడే కాలం అది ఇక్కడే ఈ నెలలో కలవాలని. టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర పుట్టింటి దగ్గర ఇదైనా కానీ మా బావగారు అన్నారండి, అక్కడికి వెళ్ళి అన్ని వెతుక్కోవాలి, పల్లెటూరు కదా తీసుకెళ్తే ఇబ్బంది పడతారేమో, ఇక్కడే ముగిద్దామని. కానీ నేను ఒకటే చెప్పానండి మా బావగారితో, ఆ నెలతో మాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు కదా, మేము అక్కడికి తీసుకెళ్ళాల్సిందని పట్టుకొచ్చాను. మా బావగారు కూడా సంతోషంగానే ఒప్పుకున్నారు, అదే నా కోరికను మన్నించారు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపలేనండి, ఇక్కడికి వచ్చే లోపలే మా పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఈ లోపలే పిల్లలు అన్నీ రెడీ చేశారండి, మాకు అన్నీ రెడీ చేశారు. బాక్స్ అయితే మేము మిగతా టెంట్ లాంటివి కానీ కావాల్సినటువంటి ప్రధానం ఫస్ట్గా కావాల్సినవి ఏవైతే ఉంటే అవన్నీ అరేంజ్ చేశారు. ఎవరండి, ఏ ఊరండి, ఏ ఊరిలో దొరుకుతుంది ఒక గురువుకి ఇటువంటి ఆదరణ? ఏ గురువుకు ఒకటండి, పూర్వజనంలో ఏదో సుకృతము, బలీయమైనటువంటి కారణాలు, ఏదో గొప్ప సుకృతం ఉంటేనే ఈ నెలలో అడుగు పెట్టడం జరిగింది. మేము దాని తగ్గట్టుగా ఒక తోబుట్టులాగా ఆదరించారు చక్కగా. కానీ నా కోరిక ఒకటి చిరకాల వాంఛ. నేను పిల్లలతో అన్నాను ఆ రోజు, పిల్లలు ఒకటండి, చాలా చాలా గుర్తుపెట్టుకోదగినటువంటి ఇటువంటి పిల్లలు తెలుసుకోవాలి, వీరందరూ తెలుసుకోవాలి. టీచర్ని తీసుకొచ్చామండి, పిల్లలు స్టూడెంట్స్ ఒక మాట అడిగారు, మాస్టర్ అండి ఒక చిన్న మాట మిమ్మల్ని అడగచ్చని. అడగండి అయ్యా అన్న. ఏం లేదండి, టీచర్ గారిని మేము మోయొచ్చా, టీచర్ గారిని మేము మోయొచ్చా అని అడిగితే ఆ బాధలో కూడా గర్వపడ్డానండి. అటువంటి బిడ్డలు ఆ మాట అడిగినాను, చాలా గర్వంగా అనిపించింది. ఎక్కడుంటారండి ఇటువంటి బిడ్డలు? అది కరోనా దాదాపుగా దాటినటువంటి సమయం, ఆ సమయంలో ఎవరు అంత సాహసాలు నిజంగా చేయరు. కానీ ఆ బిడ్డలు అడిగారు, ఎందుకంటే అడుగుతున్నారు, నా సంగతి తెలుసు కదా అంటే, మీరు బ్రాహ్మిన్స్ కదా అన్న. నేను బ్రాహ్మణ్ అయితే ఏనాడు చెప్పాను మీ అందరికీ? నేను బ్రాహ్మణ్ అని మీతో ఏనాడు చెప్పలేదు. నాకు అటువంటి భేదభావాలు టీచర్కి కానీ నాకు కానీ ఏనాడు లేవు. మీ అందరిలో ఒకటి, మీరు పెట్టిన భిక్ష తిన్న వాళ్ళమే, మేమేం గొప్ప వాళ్ళం కాదు. కానీ అక్కడ వాళ్ళు అడిగితే ఎందుకంటే అడిగారో చెప్పమంటే అన్నారండి వాళ్ళు ఆ రోజు, ఏం లేదండి మీ ఇంటికి బంధువులు వస్తారు కదా, అట్లా మేము మోస్తే అదేంటి బాధ్యత మోయించారు అంటారు కదా. వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారులే, ఆ ఇబ్బంది నాకు ఉండదు, మీరు కానివ్వండి అన్న. పిల్లలు పోసారండి ఇక్కడి నుంచి అక్కడ దాకా, టీచర్ని మహారాణి లాగా సాగనంపారు. నేను ఆ రోజే ఆ స్పాట్లోనే వాళ్ళని కోరుకున్నాను, నైనా రేపు 3 నాటికి కూడా నన్ను కూడా మీరు ఇదే విధంగా నన్ను సాగనంపాలి, నేను ఈ నెలలో కలవాలని కోరుకుంటున్నాను బలంగాని. ఆ రోజే వాళ్ళని అడిగితే వాళ్ళు అంత మాట అనద్దులే మాస్టర్ అండి అని మాత్రం నన్ను ఓదార్చారు. నేను ఎంతో సంతోషపడ్డాను. నేను నిజంగా కోరుకున్నాను ఈ నెల కలవగలను, ఈ నెలలో వెళ్ళిపోతానని ఎంతో ఇదిగా నమ్మాను ఈ నెలని. కానీ ఈరోజు నాకు ఏర్పడ్డ రకరకాల పరిస్థితుల కారణంగా మీ అందరికీ తెలుసు, నేను చెప్పుకోలేను. ఆ కారణంగా నేను ఊరు వదిలిపెట్టి అలా చూస్తున్నాను. అనారోగ్యం మాత్రమే కారణం కాదండి, నా మనసులో మాట కూడా చెప్పుకుంటాను, ఇండైరెక్ట్గా చెబుతున్నాను, మీరు అర్థం చేసుకోండి అవన్నీ. కానీ నా నోటి దగ్గర తిండిపోతున్నందుకు నేను బాధపడటం లేదండి, పర్వాలేదు, ఉన్నంతలో తింటాను, నాకేం రాజభోగాలు అక్కర్లా. నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వారాలు చేసుకొని బతికిన వాడిని, తన ఇంట్లో కూడా వారం చేసుకున్నాను నేను. కానీ నేను దాన్ని బాధపడలేదండి. ఎంతో మంది పిల్లల నోటి దగ్గర చదువులు పోతున్నాయని మాత్రమే బాధపడ్డా నేను. కానీ ఈరోజు వాళ్ళు ఊరట కలిగించారు నాకు. కానీ నాకు నా చిరకాల వాంఛ తీరుతుందో లేదా అదొక దిగుడు మాత్రం నాకు నిజంగా ఉందండి. నేను ఒకటే చెప్పాను, నేను ఎక్కడ ఏదైనా పోయినా కానీ నన్ను మీరు ఇక్కడికే తీసుకురావాలి, ఈ నెలలోనే టీచర్ ఏ నెలలో కలిసిందో అదే చోట నన్ను కలపాలని వాళ్ళు కోరుకున్నానండి. దయచేసి నేను వెళ్ళిన తర్వాత ఇది కాదు కదా, అక్కడెక్కడో ఉంటున్నారుగా మాస్టర్ అని దయచేసి అనుకోవకండి. నన్ను కనుక ఇక్కడ తీసుకొస్తే ఈ నెలలో కలిపే భాగ్యం మాత్రం నాకు ఇవ్వండి దయచేసి. పనిచేస్తున్నాండి. స్టేజ్ మీద అందరికీ బాధపడుతున్నానండి. ప్రత్యేకంగా నా గురించి చెప్పాలంటే నా స్టాండర్డ్స్ అన్ని ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అయ్యాయండి. హలో, మా అమ్మగారి సంకల్పం, మా టీచర్ గారి మాస్టర్ గారి ఆశీర్వాదం నేను ఈ స్థాయికి రావడం కారణం అండి. నా చిన్నప్పుడు నేను
స్కూల్కి వెళ్ళాలంటేనే ఎగ్గొట్టి బయట తిరిగేవాడినండి. మా మాస్టర్ గారు క్రమశిక్షణ వల్ల నన్ను స్కూల్కి పిల్లలు పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళండి. స్కూల్కి తీసుకెళ్ళడానికి 3rd క్లాస్ దాకా. స్కూల్కి వెళ్ళని చెప్పి మారం చేస్తా అప్ టు 3rd క్లాస్ దాకా వెళ్ళేవాడినే కాదు. నా స్కూల్లో కట్టేసి భోజనం పెట్టేవాడు నాకు, స్కూల్ నుంచి ఎక్కడ పారిపోతానని. ఆ రోజుల్లో మా మాస్టర్ గారు నేర్పిన సంకల్పం, ఈ ఆశీర్వాద బలం, వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ వీటన్నిటి వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను. దానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను మా మాస్టర్ గారికి, టీచర్ గారికి. ఇంకొకటండి, భయవరంలో శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్ రాకముందర ఒకలా ఉండేది భయవరం. శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్ పెట్టిన తర్వాత భయవరం వెళ్ళాలండి. నా చిన్నప్పుడు నేను వినేవాడినండి, బయ్యారం అనేవాళ్ళు, లేదా గుడ్డీగల భయవరం అనేవాళ్ళు. మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏ ఊరు బాబు మీరు పలానా అంటే మాకు భయవరం అంటే ఆహా భయవరమా, ఈ స్టేజ్కి వచ్చారు. ఈ 30 yearsలో ఈ శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్ భయవరంలో వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అండి. నా చిన్నప్పుడు నా సీనియర్స్ వేళల్లో ఉండేవాళ్ళండి, ఉద్యోగం చేసేవాళ్ళు, వేళల్లో లెక్క పెట్టుకునేవాళ్ళు అంతే. కొంత పెద్దవాళ్ళు మా వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏం చేస్తారా చదువుకొని, కొంతమంది గేదెలు కాసుకుంటున్నారు, కొంతమంది ఖాళీగా ఉంటున్నారు, మీరేం చేస్తారు చదువుకొని అనేవాళ్ళు. ఈవెన్ మా ఇంట్లో కూడా అనేవాళ్ళు అండి. కానీ ఆ చదువు ఇక్కడ కాన్వెంట్ పెట్టిన తర్వాత ఈ మాస్టర్ గారు, టీచర్ గారు ఇక్కడ నేర్పిన విద్యాబుద్ధులు, క్రమశిక్షణ వీటి వల్ల వేళల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 100లో తయారండి జాబ్ వాళ్ళతో భయవరంలో. దీనికి మాకు చాలా గౌరవంగా ఉందండి, గర్వకారణం కూడా ఉంది. ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టి ఇంతమందిని విద్యార్థులను తెచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి. సార్ నేను ఇక్కడ మన శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్లో 5th క్లాస్ చదివానండి. తర్వాత ఊటుకూరు హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్ చేసి తర్వాత ఐటీఐ చేసి రైల్వేలో జాబ్ సంపాదించానండి. నేను చదివించి చాలా తక్కువే అండి, కానీ ఈ క్రమశిక్షణ, ఈ విద్యాబుద్ధులు నన్ను స్టేజ్కి తీసుకెళ్ళండి. ఇప్పటికీ మా సార్ నేర్పించిన రైటింగ్స్ ఎలా ఉంటుంది, అందరూ కొంతమంది ఆశ్చర్యపోతుంటారు, మీరు ఇంత అలా గుండ్రంగా ఎలా రాస్తారు, ఇవన్నీ రైటింగ్స్ కానీ స్కూల్లో నేర్పేవాళ్ళని కానీ మాకు ఇప్పటికే గుర్తున్నాయండి. ఇంకొకటి, మా సారు స్కూల్కి రాకపోతే తీసుకెళ్తాం. ఒకటి, ప్రతిరోజు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి రౌండ్స్కి వచ్చేవాళ్ళండి. ఆ రౌండ్స్ రావడం నేను ఎక్కడ చూడలేండి, ఏ స్కూల్లో ఏ ఊళ్ళో ఎక్కడ చూడలేదు. సపరేట్ పర్టికులర్గా మేము ఎప్పటికీ గమనిస్తామండి 30 సంవత్సరాల నుంచి, ఎక్కడ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత బాగా మన ఊరి పిల్లలు మా పిల్లలు అని చెప్పేసి దగ్గర చదువు చెప్పడంతో పాటు క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పడం అనేది ప్రత్యేకంగా మన శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్కే చెల్లిందండి. లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు నేను అడిగానండి, ఈ పేరు ఇంకో 100 ఏళ్ళు ఎలాగా ఉండాలని. దురదృష్టవశాత్తు మన టీచర్ గారు మన దూరం అవడం, సార్ కూడా పదవి విరమణ తీసుకోవడం, కానీ మన సోదరులు ముందుకు వచ్చి మేము నడుపుతాము, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. దీనికి నా తరపున కూడా చేతులు అందిస్తానని చెప్తున్నాను సాక్షిగా. ఈ పేరుని ఇలానే ఇంకో 100 ఏళ్ళ పాటు నడిపించాలని నేను కూడా మనసాక్షి కోరుకుంటున్నానండి. పిల్లలు మీకు క్రమశిక్షణగా సార్ చెప్పి చదువుకుంటే మీరు కూడా పెద్ద పెద్ద జాబులు వస్తాయి. నేను చేస్తున్నా తెలుసా, ట్రైన్ నడుపుతాను. లోకపల్లి అంటే తెలియదు మీకు, ట్రైన్ నడుపుతాను. ట్రైన్ నడుపుతాను. దానికి చాలా క్రమశిక్షణ ఉండాలి, మంచి చదువుకోవాలి, బుద్ధిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అది మన శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్లో ఫస్ట్ నుంచి నేర్పేది అది. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్టాఫ్ ఒకసారి అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినోద నరసింహరావు మన పూర్వ విద్యార్థి, మన శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్లో చదువుతున్నారు. వారి యొక్క అనుభూతులను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. మన కాన్వెంట్ మాస్టర్ గారి పదవి విరమణ మరి సన్మానం చేసుకోవడం. అనేక రకాల గ్రామంలో ఆ రోజు
పరిస్థితులు మీ అందరికి తెలిసిందే. చాలా దమనీయంగా, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఒక పాఠశాల నిర్మాణం చేసి, ఆ పాఠశాలలో ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గ్రామ పెద్దల సహకారంతో ఆ రోజు ఆయన ఈ యొక్క పాఠశాలని స్థాపించి ఎంతోమంది చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తయారు చేసినటువంటి ఒక సంస్థ మనకు తెలుసు. ముఖ్యంగా నాకు ఎక్కువ సమాచారం ఉంది. దాదాపుగా ఈ మధ్యకాలంలో చుట్టుపక్కల ఒక మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయిలో కానీ బయ్యవరం గ్రామం అంటే వాళ్ళకి ఢిల్లీ నుంచి, అమెరికా నుంచి, సౌత్ ఆఫ్రికా వరకు నెట్వర్క్ ఉంది అనేటటువంటి ఒక గొప్ప సమాచారం నాకు తెలిసి నేను విన్నా, నేను చూశాను. వాళ్ళని టచ్ చేయొద్దు, వాళ్ళ మాస్టర్ గారు ఒక కాన్వెంట్ పెట్టినారు. ఆ కాన్వెంట్లో చాలా మంది వాళ్ళు చదువుకొని ప్రపంచ దేశాల్లో ఒక మంచి నెట్వర్క్, గ్లోబల్ ఇండస్ట్రీస్ ఆఫ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక వ్యవస్థ, ఒక టెర్మ్ ఫామ్ చేసుకొని ఒక సమస్య వచ్చింది. అమెరికాలో, మలేషియాలో లేదా దుబాయ్లోనూ ఒక యాక్సిడెంట్ జరిగింది. మన పూర్వ విద్యార్థి కొట్టారు అనేది 15 నిమిషాల్లో మనం అక్కడ మనిషిని పంపించాం. 15 నిమిషాల్లో ఆ అబ్బాయికి సపోర్ట్గా 15 నిమిషాల్లో హాస్పిటల్ పంపించాం దుబాయ్లో. అలాంటి నెట్వర్క్ మన కాన్వెంట్ స్టూడెంట్స్ దగ్గర ఉండడం చాలా సంతోషాలు ఇచ్చింది. అదేవిధంగా మన ఏదైతే ఇప్పుడు ఈ సన్మానం కానీ, ఈ వ్యవస్థ కానీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కమిటీ, వారు గురుతర బాధ్యతలు తీసుకున్నారు. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం వేరు, కుటుంబ బాధ్యత తీసుకోవడం వేరు. కానీ మాస్టర్ నిలబెట్టినటువంటి ఒక సామ్రాజ్యాన్ని మన శాస్గిరి కానీ, మస్లేట్ శ్రీనివాసరావు కానీ, చాలామంది మన సభ్యులు పోజల సాంబశివరావు కానీ, తిరుపతిరావు కానీ, వీళ్ళంతా కూడా ఒక గురుతర బాధ్యత. నాకు ఫోన్ చేశారు, అయ్యా నేను ఏదైనా సహాయం చేయగలుగుతా, నా వల్ల కాదు, నేను టైం స్పెండ్ చేయలేను, బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ వర్క్స్ గోయింగ్ ఆన్ దేర్. వాళ్ళు ఈ బాధ్యత తీసుకుంటే వాళ్ళ పాద నమస్కారం నేను చేయాలనుకుంటాను. పాద నమస్కారం చేస్తా ఉన్నా. ఎందుకంటే గురుతర బాధ్యత ఎవరు తీసుకోరు. గురుతర బాధ్యత తీసుకోవడం అంటే అది ఎన్నో జన్మ రుణం తెచ్చుకున్నట్టే. మన అంకారావు కానీ, ఆయన శాస్త్రి గారు నిన్న సాయంత్రం ఢిల్లీలో ఉన్నాడు. ఈ రోజు మార్నింగ్ 9:30కి బయ్యారంలో ఉన్నాడు. ఏంటన్నా అంటే మాస్టర్ కోసం చేయాలి తప్పడని చెప్పాడు. అది చాలు మాస్టర్. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ బయ్యారం, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని నిన్న హోమ్ మినిస్టర్ని కలిసి అక్కడి నుంచి జలంధర్ వాళ్ళ మేనవాళ్ళ తీసుకొని మళ్ళీ బయ్యారం, గన్నవరం, బయ్యారం. నేనే ఆశ్చర్యపోయాను. బాగా జనంలో నేను తిరుగుతూ ఉంటాను ఫ్లైట్లో. ఆయన అంత స్పీడ్గా వచ్చాడంటే బిజినెస్ క్లాస్కి వెళ్ళిపోయాడు, దొరకల టికెట్లు. ఏంటన్నా ఇంత అవసరం అని అడిగితే, మాస్టర్ కోసం చేయాలి తమ్ముడు, ఐ విల్ బీ దేర్ ఎట్ ఎనీ కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరా. ఓకే, మన మిత్రులందరూ కూడా నేనేం చెప్తా ఉన్నానంటే, భవిష్యత్తులో ఈ సంస్థకి ఏది అవసరం వచ్చినా సరే నేను ముందుంటా. మీరు ఏ వ్యక్తి అయినా సరే మీకు పర్మిషన్ కావాలి, దాని తాలూకా ఏదైతే ఉందో కోట్లాడతా, ఫైట్ చేస్తా. ఆల్రెడీ నా సంగతి మీ సంగతి తెలుసు. ఎక్కడికైనా పోద్ది, ఢిల్లీ దాకా నా ఫైల్ పోద్ది, మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బయ్యవరం యొక్క ఢిల్లీలో 5 సంవత్సరాలు, గల్లీలో కాదు ఢిల్లీలో 5 సంవత్సరాలు మానవ హక్కుల కమిషన్లో పనిచేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఆ ప్రోడక్ట్ తయారైంది వెంకటేశ్వర కాన్వెంట్ స్కూల్లో మన మాస్టర్ గారి ఆశీస్సులతో కానీ, సపోర్ట్తో కానీ. ప్రజెంట్ శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలో ఉన్నా. ముంబైలో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో మన పార్టీ పార్లమెంట్లో కూడా ఒక 20 మంది ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్రలో గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నేను గత 10 సంవత్సరాల నుంచి శివసేన పార్టీలో బాధ్యతలో ఉండి ప్రస్తుతం 2వసారి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలో ఉన్నా. కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా సరే మన గ్రామస్తులు కానీ, ఇంకెక్కడన్నా కానీ, మన మిత్రులు, శ్రేయోభిలాషులు, మన పూర్వ విద్యార్థులు, మన స్కూల్ సంబంధించి ఏ అవసరం వచ్చిందని నేను ముందు ఉంటానని తెలియపరుస్తూ, ఒక ఫోన్ కాల్ తోటి చాలా మందిని మన వాళ్ళ ప్రాణాలని సేవ చేసాం. లబ్ధి పొందిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక జీజీహెచ్ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేయాలి, నెక్స్ట్ డే బైపాస్ చేయాలి. నేను ఒక ఫోన్ చేశాను హెల్త్ మినిస్టర్ గారికి. హెల్త్ మినిస్టర్ గారు ఇమీడియట్గా ఆ యొక్క వ్యవస్థని ఫాలోఅప్ చేసి 28 గంటలు ఆపరేషన్ చేశాడు. కాబట్టి ఆయన మనకు ఉన్నారు, మనకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కాబట్టి ఈ సేవ, ఈ మాస్టర్ గారు నేర్పినటువంటి వ్యవస్థ, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని తెలియపరుస్తూ, ఆ విధంగా మన మిత్రులందరూ
వాళ్ళందరూ కూడా నా సహకారం సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమంజలి తెలియజేస్తా ఉన్నా. పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా యొక్క పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు, చిన్నలందరూ కూడా నా యొక్క శుభాశిస్సులు. భాష గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఏదో చూద్దామని వచ్చాను, అందరూ చెప్పేసారు అని అయిపోయింది. కాకపోతే ఒకటి, టీచర్ గారు మాస్టర్ ఉన్నంత కాలం మన గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో అందరూ తేడా తిరగండి. మన గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్క బస్సు కూడా రాలా మన ఊరికి వరకు కూడా. మాస్టర్ ఎప్పుడైతే టీచర్ గారు కాలం చెందిన తర్వాత మాస్టర్ ఇంకా నేను చెప్పలేను, నా ఊరికి అయిపోయింది అని చెప్పి ఎప్పుడైతే డల్ అయిపోయారో అప్పటి నుంచి మన ట్యాంకీ సెంటర్లో కనీసం మనుషులు ఒప్పుకోవడానికి కూడా ఖాళీ చేయండి బస్సులు వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్ బస్సులు. అంటే విద్య ఒక వ్యాపారం అయిపోయింది. తర్వాత మాస్టర్ ఉన్నంతకాలం విద్య వినయంతో కూడుకున్నది అయిపోయింది, తర్వాత విద్య వ్యాపారం అయిపోయింది. మాస్టర్ ఈ నిర్ణయం తీసుకోవడం మా అందరూ కూడా బాగుంది. నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను మాస్టర్కి, ఇదే విషయం చెప్పాను మాస్టర్. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మాస్టర్ బంధం నాది అసలు విడదీయలేని బంధం. కాకపోతే ఇప్పుడు మేమేం మాట్లాడలేదు. మా బంధం అనేది అసలు ఎవరికి తెలియదు. ఎంతమంది ఉన్నా కూడా శ్రీను శాస్త్రి కన్నా కూడా మా ఇద్దరు బంధం మరీ ఎక్కువైన బంధం అనమాట. అది ముందు ముఖ్యంగా ఏంటంటే గురువుగారి ఆస్తులను జనానికి తెలియజేయడం కాదు, గురువుగారి ఆశయాలు జనానికి తెలియజేసినట్టు గొప్పోడు. అందులో నేను తెలియజేస్తాను, గురువుగారి ఆశయాలు తెలియజేస్తాను అందరికి. గ్రామం మొత్తానికి గురువుగారి ఆశయాలు తెలియజేస్తా. అందుకు నేను ముఖ్యమంత్రి చెబుతున్నా మాస్టర్. ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలిపాలండి. నేను టీచర్ కాలం చేసిన తర్వాత రకరకాల పుకార్లు ఊరు షికారులు చేశాయి, స్కూల్ తీసేస్తున్నారు అనేటువంటి మాటలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాయి. అప్పుడు నరసింహారావు గారు వచ్చారు. నరసింహారావు గారు నన్ను ఒక మాట అడిగారండి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో టీచర్ గారు కాలం చేసిన తర్వాత నేను స్కూల్ రన్నింగ్లో పెట్టడానికి ఒకే ఒక కారకుడైన వ్యక్తి ఎవరంటే నరసింహారావు గారే. వారి పుణ్యమే, కరెక్ట్గా చెప్పాలంటే వారి పుణ్యమే. ఏమో అడిగారండి నన్ను, మాస్టర్ అండి స్కూల్లో ఊరు అనుకుంటున్నారు స్కూల్ తీసేస్తారని, అది తీసేస్తున్నారా అని అడిగారు. లేదండి, నేను ఆలోచించుకోవాలి కదా, నాకు కొంత వ్యవధి కావాలి. మరి ఇప్పుడే కదండి, అసలు నేనే ఒక నిశ్చితులకు వెళ్ళిపోయినాను, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను కొద్ది టైం ఇవ్వండి అంటే, టైం అయితే ఇస్తామండి, ఏం లేదు పిల్లలందరూ ఒకసారి చీకట్లోకి వెళ్తారండి అన్నారు. ఆ మాట ఒక్కటేనండి నన్ను కదిలించింది. పిల్లలందరూ చీకట్లోకి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక మాట మాత్రమే నన్ను బలిగా కదిలించింది మనసులో. పిల్లలు చీకట్లోకి వెళ్ళడం ఏంటి, ఒక అంటే వెళ్తామంటే నేను ఒక చీకట్లోకి నేను ఇష్టమని అవుతాం కదా అనిపించింది. ఇష్ట కాదు, తోపుట్టులాగా వీళ్ళందరూ చూసినప్పుడు ఇది ధర్మం కాదు. నా కష్టం ఒకటే చెప్పాను, నా కష్టాలు నాకు ఎన్ని ఉన్నా, ఎంత కష్టం ఎదురైనా కానీ నేను మనిషి స్కూల్ రన్నింగ్లో పెడతానండి, నేను పిల్లలకు అన్యాయం చేయను, నా నుంచి పిల్లలు ఎవరు అన్యాయం కాకూడదు. ఇప్పుడు కూడా నేను చేసిన ప్రయత్నం అదే కదా. ఆ రోజు అమ్మాట చెప్పాను, ఊరికి ఇచ్చిన మాట్లాడుతున్నాను. ఆ టైంలో ఉన్న ఒక నలుగురు కుర్రాళ్ళు నాతో చెప్పారు, మాట్లాడి మీకు ఏ కష్టం వచ్చినా మీ పక్కనే ఉంటాము, మీరు పక్కన ఉన్నారో లేదో వాళ్ళని తెలియాలి. నేను ఒకటి తప్పు కట్టలేదండి, నాకు ఉన్నటువంటి కష్టాల్లో నా పక్కన నిలబడ్డ వాళ్ళు ఎవరు నా మనసు తెలుసు. పర్వాలేదు, గతంలో అన్ని సందర్భాల్లో గమనించాలని ఏం లేదు, అవకాశాలు ఉండకపోవచ్చు కొంతమందికి. సరే ఏదేమైనా కానీ అంటే నేను ఆ మాట నరసింహారావు గారు అన్న మాట నన్ను గర్వించింది. నేను అందుకనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో టీచర్ గారి తర్వాత స్కూల్ రన్నింగ్లో పెట్టిన కారణం అది. నేను ఇంకో విషయం బలీయంగా నమ్మాను, టీచర్ నా వెనకే ఉంది, ఆమె ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆమె నా వెనకే ఉంది, నన్ను నడిపిస్తుంది, మహావృక్షమే ఆమె నీడదు మాత్రమే నేను, ఆమె నన్ను నడిపిస్తాను బలంగా నమ్మాను కనుక ఈ యొక్క ప్రధాన కారణం కనుకనే స్కూల్ మళ్ళీ రన్నింగ్లో పెట్టాము. నా సాయశక్తిలో ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. ఈ క్షణం చివరి క్షణంగా కూడా మొన్న కూడా రౌండ్స్కి వెళ్ళి వచ్చాను. అందరి అభిమానాన్ని నాకు అంత గొప్పగా పొందగలిగాము, చాలా అదృష్టవంతులము. టీచర్ పైన ఉన్నా కానీ ఊరికి గమనించుకోగలుగుతుంది, నేను ఎక్కడున్నా నా మనసు ఇక్కడ తిరుగుతుంది. మీ అందరి పట్ల ఎప్పటికీ ఆ జన్మంతా రుణపడి ఉంటానండి.
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఊట్కూరు గ్రామ ప్రజలకి, గురువు గారి అపూర్వ శిష్యరత్నాలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గురు సమానులైనటువంటి బయ్యవరం గ్రామాన్ని బాగు చేసినటువంటి శాస్త్రి గారికి సన్మాన పత్రం రాయమంటే దానికంటే భాగ్యం ఏముంది నాకు ఇంకా. అందుకంటే శ్యామశాస్త్రి గారిని ఇక్కడ ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. చిరు దరహాసి, నిత్య సంతోషి, నిరాడంబరశీలి, సత్యశీలి, నిగర్వి అయిన శ్రీ గుండెపూడి శ్యామశాస్త్రి గారు శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాల బయ్యవరం అందున ఉపాధ్యాయులుగా, వ్యవస్థాపకులుగా అనన్య సామాన్య సేవలు అందించి నేడు పదవీ విరమణ మహోత్సవం జరుపుకునే శుభ సందర్భమున ఇదే మా శుభాకాంక్షలు. జ్యోతి ప్రజ్వలన. ప్రకాశవంతమైన ప్రకాశం జిల్లా నందలి పొదలి పట్టణమందు కీర్తిశేషులు గోసుకొండ శ్రీరాములు లక్ష్మమ్మ గార్లనే పుణ్య దంపతులకు దశ దిశల ఖ్యాతి నొందిన దశపుత్ర సంతానమందున శ్రీకృష్ణుని వోలే అష్టమ పుత్రుడిగా తేదీ 25/12/1964 జనించి పల్నాడు జిల్లా నరసరావుపేట వాస్తవ్యులైన కీర్తిశేషులు గుండేపూడి విశ్వనాథం వరలక్ష్మమ్మ గారులకు గారాల దత్తపుత్రుడై వీరింట సంతోషాల సంబరం జరిపించినారు. విద్యా వికాసం. ప్రపంచాన్ని జయించాలంటే విద్యొక్కటే చాలునంట అన్న ఆర్యోక్తిని ఆసరాగా గావించుకొని పొదిలి నందలి ప్రాథమిక విద్యలు కచేరీ పాఠశాల యందు, ప్రాథమికోన్నత విద్యలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు, ఇంటర్ను గవర్నమెంట్ జూనియర్ కాలేజీ యందు, డిగ్రీని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాల యందు పూర్తిగా విద్యాలక్ష్మిని పొదివి పట్టుకొని విద్యాభ్యాసం దిగ్విజయం చేసుకుని గృహస్థాశ్రమం. చతుర్విధాశ్రమములందు ఘనమైనది గృహస్థాశ్రమంబని తలంచి సహధర్మచారిణిగా అర్థాంగిగా అనుకూలవతి అయిన విజయలక్ష్మి గారిని దినము 17/6/1987 పరిణయమాడింది. వీరి అన్యోన్య ప్రేమలకు ప్రతిఫలములే విశ్వనాథ శర్మ శ్రీరాములు. ఆది దంపతుల అనురాగము వీరి సొంతంబు ఏలనన వీరువులు తమ సంతతి తోడ ఛాత్రులను తమ సంతతిగా నిలిచినారు. మన శాస్త్రి గారి విజయం వెనుక దాగి ఉన్నది విజయలక్ష్మి అను ఆదిశక్తి స్వరూపమే. ఉద్యోగ ప్రస్థానం. వృత్తులందు ఉత్తమంబు ఉపాధ్యాయ వృత్తి అనుట నిస్సందేహంబు. ఇట్టి ఉపాధ్యాయ వృత్తితోటి పిల్లల భవిష్యత్తును బంగారుమయంబు గావించవచ్చునని నమ్మినట్టు మన శాస్త్రి గారు పౌరుషాలగడ్డ పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని బయ్యవరమందు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాలలు 1/8/1990 తేదీన స్థాపించి తమ విద్యార్థులకు గ్రామానికి వీరు చేసిన సేవలు పొగడ 1000 నోర్లు గల ఆదిశేషుడికైనను అలది కాదనుట సమంజసం. సుభాషితం. అర్థేన భేషజం లభ్యం ఆరోగ్యం నా కదాచన అర్థేన గ్రంథ సంభారః జ్ఞానం లభ్యం ప్రయత్నతః. డబ్బుతో మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యం కొనలేము. డబ్బుతో పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేమన్న సూక్తికి సాక్ష్యం మన శాస్త్రి గారు. వీరి ప్రయత్నం వల్ల నేడి వీరి శిష్యరత్నాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ హోదాల్లో బాధ్యతల్లో కొలువై వీరి కీర్తిని ఇనుబడింపజేస్తున్నారనుట నగ్న సత్యమే కదా. శరీరానికి గుండెవోలే, కనులకు అందమోలే, మస్తకమునకు జ్ఞానమోలే, పయ్యవరాన వరాల వాన కురిపించిన దైవమోలే బ్రతికిన శాంత స్వభావులైన శ్యామశాస్త్రి గారు. బాలల భవితవాసెడి బ్రహ్మమితడు
బాలల ఫలిత రాసెడి బ్రహ్మమితడు పలుక చేబట్టి అవిద్యం పారదోలు పలుక చేబట్టి అవిద్యం పారదోలు శుద్ధ చేబట్టి సూక్తుల సుధలు తెలుపు శుద్ధ చేబట్టి సూక్తుల సుధలు తెలుపు సంఘ జీవిక మార్చెలు శ్యామ శాస్త్రి దయ్యవరపు సంఘ జీవిక మార్చెలు శ్యామ శాస్త్రి. మీ పదవీ విరమణానంతర జీవనం చీకటిని చీల్చు కిరణంలా వెలుగుతుండాలని, సుఖశాంతుల సంగమం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ పదవీ విరమణ శుభాభినందనలు తెలుపుకుంటున్నాం. ఇట్లు మీ అపూర్వ శిష్యరత్నాలు, సహోపాధ్యాయులు, కుటుంబ సభ్యులు మరియు దయ్యవరం గ్రామ ప్రజలు. కూర్పు జాన్షైద ఉట్కూరు. మరి మన సోదరుడు పక్క గ్రామస్తుడు అయినటువంటి తెలుగు పండిట్ మిత్రుడు జాన్ సోదరికి మరొకసారి సహస్ర కోటి వందనాలు. ఆయన శిష్యుడు అనిపించాడు. ఆ మోహన్ శర్మ గారి ప్రత్యేక ధన్యవాదాలు. Good afternoon everyone, respected teachers and my dear friends. My name is Lavanya. I am studying 5th class. Sir, dear sir, ఆత్మీయతను పదాల్లో నింపి అనురాగాన్ని మాటలతో పంపి మంచి ముత్యాలతో గొప్ప వ్యక్తిత్వాన్ని నేర్పారు. ఉత్తమ భావాలతో మాకు అస్తిత్వాన్ని ఇచ్చారు. సార్, డియర్ సార్, వీ నీడ్ యూ. మమకారాన్ని మనసులో పెంచి అభిమానాన్ని కళ్ళతో పంచి పాఠాలే కాదు గుణ పాఠాలు నేర్పారు.
చిన్ని గొప్పలే వదిలాము. మీరు వెలిగించిన చిరు దివ్యరం అజ్ఞాన చీకట్లను పారద్రోలుదాం. మీరు ప్రయోగించిన నిప్పు రవ్వడం అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. సార్, డియర్ సార్, వి ప్రామిస్ యూ. కలిగే కన్నీళ్ళని కట్టిపడేసి అదరహాసాన్ని ఎంత దగ్గర చేసి దిగ్విజయీ భవ అని దీవించేసి దూరం అవుతున్నారు. మౌనంగానే మమ్మ వదిలేసి వెళ్తున్నారు. చెమర్చిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో మీ జ్ఞాపకాన్ని మనసు కళల్లో పదిలపరుచుకుంటామని, మీ భావాన్ని 10 కాలాలు ఆచరిస్తుంటామని, మీరే స్ఫూర్తిగా ప్రతి క్షణం విజయం వైపు పయనిస్తాము. మై నేమ్ ఇస్ ప్రత్యూష. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు, మా జీవితాన్ని మనసు తిప్పుతున్నారని. కోపగించుకున్నప్పుడు తెలియలేదు, మాపై బాధ్యత పెంచుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు, మా చేతికి పదులు పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు, ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు, మా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని. మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు, మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలుస్తుంది, మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని, మహా వ్యక్తులుగా మలిచారని. కాలం వెనక్కి వెళితే మీతో దెబ్బలు తింటాం, అనురాగానికి పాత్రలు అవుతాం. గురువులందరికీ పాదాభి వందనాలు. థ్యాంక్స్ ఫర్ ఆల్. మాస్టర్ గారి బాల్యమిత్రులు విజయ్ కుమార్ గారు సార్కి చిన్నప్పటి నుంచి ఎంత అనుభవం ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నారు. మనకి సెక్రటేరియట్లో సారు విజయ్ కుమార్ సారు మన సారు చాలా ఆత్మీయత అనుబంధం కలిగి ఉన్నారు. ఏ టూర్లకైనా కలిసి వెళ్తుంటారు, చాలా సంతోషం పంచుకుంటుంటారు. మనసు ఒక్కటే, శరీరాలు రెండు అన్నమాట. మనసు మాత్రం ఒకటే, అంత బాగా అనుబంధంతో ఉన్నారు. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుబంధం ఇదే విధంగా కొనసాగుతూ మీ యొక్క ఆయురారోగ్యాలు సంతోషంగా, మీ యొక్క ఆయురారోగ్యాలు ఇంకా కలకాలం గొప్పగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఊరికని చెప్పేసి అనుకున్నాం, కానీ అది తాత్కాలికమే. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా కానీ ఆయన 2 రోజులు 3 రోజులు ఉండేసరికి మళ్ళా భయాలు గుర్తుకొచ్చేస్తాయి. ఇప్పుడు ఏదో అనుకుంటూ వెళ్తున్నారు, సార్ ఉండరు, సార్ మళ్ళీ మన ఊరు రారు అని మాత్రం అనుకోకండి. మా అయితే 4 రోజులు మళ్ళీ నెలభంగానే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసేస్తారు. మళ్ళీ పిల్లలు చూడాల్సిందే, పిల్లలు చూడడం ఆయన ఉండలేదు. అంటే ఇది తాత్కాలికం మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు మాస్టర్ పదవి
చెప్పేసి కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తీసుకున్నారు అని చెప్పంటున్నారు. ఆ ఇన్సెంటివ్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు బయట ఇప్పుడు తిరిగి చూశారు కాబట్టి ఎలా ఉంది బయట పరిస్థితి, బయట విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని వాళ్ళు చూశారు కాబట్టి మన గ్రామము ఇక్కడ వచ్చేసి ఫండమెంటల్ ఇది పునాది అనేది గట్టిగా పడుతుంది. దానికోసం అని చెప్పేసి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. బయట వాళ్ళు పిల్లలు చదివించుకున్నారు, ఉద్యోగం ఇచ్చే బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గురించి చూపించుకుంటున్నారు, వాళ్ళు చూపించుకుంటున్నారు, వాళ్ళ సబ్జెక్ట్ ఎంత ఉన్నది కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు ఎలా ఉంది, వాళ్ళ పిల్లల చదువు ఎలా ఉన్నది అని కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ కంపారిటివ్లోనే వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే బయటికి పోయిన వాళ్ళు 50% ఊళ్ళోనే ఉన్నారు. అందులో కూడా ఇక్కడ కూడా పిల్లలు అనేది చాలా వాళ్ళు ఉన్నారు. ఆ ఫౌండేషన్ అనేది వాళ్ళకి గట్టిగా పడాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క దృఢ సంకల్పం. ఆ సంకల్పంతోని స్కూల్ రన్ చేస్తారు. వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు దాకా మన మాస్టర్కి ఏ విధంగా అయితే సహాయం చేశామో అదే విధంగా సహాయం చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరికో సహాయం చేయట్లా, మన పిల్లల భవిష్యత్తు మనం నిలుపుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి పునాదికి ఒక ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో కనీసం మినిమం 25 పునాదికి మనం పెడతాం. ఎందుకని పైన వేసుకున్నప్పుడు గట్టిగా ఉండాలి అన్న సంకల్పంతో వేసుకుంటూ ఉంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ఒక ఇల్లే అనుకోండి, ఎందుకంటే కామన్గా మనం అనుకునేది ఏంటంటే తిండి గుడ్డ ఇల్లు వస్తు ఉండాలి. ఒక ఇల్లు పెట్టడానికి ఎంతైతే మనం దాని ఫౌండేషన్కి ఎంత వెళ్తున్నామో పిల్లల భవిష్యత్తు కూడా ఫౌండేషన్ అనేది అంత ముఖ్యం అనమాట. మన దగ్గర మన ఊళ్ళో
ఓం శాంతి శాంతి రాసే శాస్త్రాలు భూమి విష్ణుత అచరిత శాంతం సజీవేతం భూమి సూర్యం తంత్రో జన్మనాథోదే వేదావస్మిమా అదోద్వయ శాస్త్ర అదోశాస్త్రాని వివాదసంద్రే రైక్ష అదోశయాదవాత్మ అదోస్మికాంతో ఆసనాసవే ఆత్మశోధి కృష్ణసా దేవాయజ్ఞ మదనాసాజం కృష్ణసే తత్తాసాసూర్య దేవాత్మనా ధర్మసుమసనం కవిం వైసి కృష్ణో విజాతంత దేవ ఐసాధ్య సాధ్య విజ్ఞాసత రాజ్యం శోభుషే వాయువ్యానాయాసే ఆదో ఆదతమయ కృష్ణవ్యాదో తదావ్యాఖ్యానో గంధశవహో బహుపాదాక్షయేతే బ్రహ్మశాపమాసేతో బాహురాజ్ఞः పూర్వదర్శः అభ్యాసంసుఖసాయత నందమాం సహస్ర సూర్యో సాగాభోజాత్మాభ్య ఆశీర్వదసం విష్ణుతో అభ్యామే ఉదారోగాం సకర్ణో యదా హవేతం సమహతం ఆచమనమహదే నాన్యప్రసాదితేరాయ వైశ్యనామే దేవేభ్యో అద్దే దేవానాం పురోధాదేవేభ్యో నః ప్రసయోరావహే వాత్మజ్ఞాయ వాత్మవిత్తవే తమీ స్వస్నా తస్యేమసత్య గోత్మకాభ్యసం నమస్తే నమస్తే ఓం శాంతి శాంతి జ్ఞానం కూడా సర్వగం నాకే నమస్కారం ప్రసయోరావహే వాత్మజ్ఞాయ వాత్మవిత్తవే తమీ స్వస్నా తస్యేమసత్య గోత్మకాభ్యసం నమస్తే శాంతి శాంతిరస్తు పుష్పస్తు తిరస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు సామర్థస్తు ధనకనకస్తు వాసన ఉన్నతస్తు నమో నమో భవతాయ నమో దేవేభ్యో సిందే గ్రామాయో సదమానం భవతి సదమానం భవతి కోశస్త్రే ఆయుష్యేవేతిలే విరస్తే